7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త జాన్స్ గాస్పెల్ చాప్టర్ 15 అండ్ వర్స్ 7. దయచేసి మీ బైబిల్‌లు తెరిచి ఆ మాట చూడండి. అలాగే మ్యూట్‌లోనే ఉండండి. నేను అందరి పక్షంగా చదువుతాను. ఆ మాటలు స్క్రీన్ మీద కూడా పెట్టాను. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఈరోజు ప్రార్థన గురించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం స్టడీ చేయాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ప్రార్థన గురించినటువంటి ఒక ఖచ్చితమైన అవగాహన మనం కలిగి ఉండాలి. మొన్న ఈ మధ్య మనం డిస్కస్ చేయడం జరిగింది ఉపవాసం గురించి. కొంతమంది యొక్క అభిప్రాయం ఏమిటంటే, ఉపవాసం ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాడు. దీనికి కారణం ఏందంటే, మన బోధకులు ఏదైతే మనకు బోధించారో, మనం విన్నటువంటి బోధనను బట్టి మనం కొన్ని అవగాహనలు మనం కలిగి ఉన్నాం. మన ఉద్దేశ్యం ఏంటంటే, మనం ఏదో అనుకుంటే లేతే ఎవరో ఏదో మనకు చెప్పినందుకు అది మనం స్వీకరించి, మనం ఆ చొప్పున పోవటం కాదు గానీ, మనకొక ప్రమాణం ఉంది. ఏమిటి ఆ ప్రమాణము? దేవుని వాక్యం. సో, ఈ దేవుని వాక్యం అనే ప్రమాణమే అల్టిమేట్ స్టాండర్డ్. రేపొద్దున క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడ్డప్పుడు, లేక దేవుడు తీర్పు తీరుస్తున్నప్పుడు ప్రతిదానికి దేన్ని బట్టి తీర్పు తీరుస్తాడు? వాక్యాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. ఏమో సార్ నాకు తెలీదండి. మా నాయకుడు అలా చెప్పాడండి. మా బోధకుడు అలా చెప్పాడండి అంటానికి కుదరదు. వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఏమని చెప్తారు. అందుకనే బెరోయ సంఘస్థులు ఏం చేసేవాళ్ళు, పౌలు లాంటి వాళ్ళు వాక్యం చెప్పినా కూడా అది అలాగ ఉన్నాయా లేదా అని పరీక్షించుకున్నారు. కాబట్టి ఈ వాక్యాన్ని వినే ప్రతి ఒక్కరికి నేను చేసే మనవేంటంటే, నేను చెప్పినా గాని నాకంటే చాలా అద్భుతమైనటువంటి ప్రసంగికులు చాలా మందున్నారు. ఎవరన్నా చెప్పనివ్వండి. వినాలి. విని ఏం జేయాలంటే వాక్యంలో అలా ఉన్నాయా లేదా అని పరిశీలించి చూడాలి. ఇవాళ ప్రార్థన గురించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాయందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. సర్వసాధారణంగా ఎక్కువ శాతము ఏం చేస్తారంటే కట్ అండ్ పేస్ట్‌లు చాలా బావుంటది. ఏంటిది? నాయందు మీరును, మీ యందు నా మాటలు నిలిచిన ఆ కండిషన్ తీసేస్తారు. తీసేసి మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఆ సెకండ్ పార్ట్ చాలా గ్రాండ్‌గా ఉంటది. చూడటానికి, వినటానికి. సో, కాబట్టి యేసుప్రభు చెప్పాడుగా మీకేమి ఇష్టం అడుగుడని. కాబట్టి మనకి ఇష్టం వచ్చింది అడుగుదాం అని ఇస్తాడు. ఎందుకంటే చెప్పాడుగా. కానీ పై భాగాన్ని మనం చూడం. పై భాగం ఏమన్నాడు? నాయందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకేమి ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఎలా అర్థం చేసుకోవాలి ఈ వాక్యాన్ని? అసలు 15 అధ్యాయం కాంటెక్స్ట్ ఏంటి? మీరు బహుగా ఫలించాలంటే ఏం జేయాలి? ద్రాక్షవల్లి తీగలు అని ఒక అద్భుతమైనటువంటి ఒక పిక్చర్ మన ముందు పెట్టాడు. యేసుక్రీస్తు ఆయన రక్షకుడుగా, ఆయన దేవుడుగా ఒక సంఘంలో ఎలా పనిచేస్తాడో అర్థం చేసుకోవడానికి ఇచ్చిన పిక్చర్ ఇది. మనం ఎక్లీసియాలజీ డాక్ట్రిన్ ఆన్ చర్చ్ గురించి స్టడీ చేసినప్పుడు 5 పిక్చర్స్ ఉన్నాయి. ఈ 5 పిక్చర్స్‌లో 3 పిక్చర్స్ సంఘం అంటే ఏంటో అర్థం చేసుకోవాలంటే 3 పిక్చర్స్, యేసుక్రీస్తు సంఘంలో ఎలా పనిచేస్తాడో అర్థం చేసుకోవాలంటే 2 పిక్చర్స్ అని నేను మీతో చెప్పి ఉన్నాను. బహుశా మీలో ఎంతమందికి గుర్తుందో నాకు తెలీదు. టెస్ట్ పెడితే గాని బాగా గుర్తుంటది. కోవిడ్-19 పరిస్థితి కదా! టెస్ట్ పెట్టడానికి మాకు వీలు కాలా. టెస్ట్ పెడితే ఖచ్చితంగా మొత్తం కంఠస్థం చేస్తాం. కూర్చొని చదువుతాం. టెస్ట్ పెట్టలేదు కాబట్టి బహుశా మీకు గుర్తుండకపోవచ్చు. కాపరి గొర్రెలు, ద్రాక్ష వల్లి తీగలు. ఈ 2 పిక్చర్స్ గనుక మనం కొంచెం స్టడీ చేస్తే, దేవుడు ఒక విశ్వాసి జీవితంలో ఎలా పనిచేస్తాడు? శిష్యరికం ఎలా జరుగుతుంది? సంఘంలో పరిశుద్ధత ఎలా జరుగుతుందనేది మనకు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. అందులో ఒకటేమిటంటే ప్రార్థన. ఈ ప్రార్థన గురించి మనం ధ్యానం చేసేటప్పుడు, ఈ 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. దేర్ ఈస్ ఎ టెన్షన్ బిట్వీన్ ద సావరెనిటీ ఆఫ్ గాడ్ అండ్ ద ఫ్రీ విల్ ఆఫ్ మ్యాన్. దేవుని యొక్క సార్వభౌమత్వము, మానవుని స్వేచ్ఛ. ఇవి రెండిటి గురించిన ఒక అవగాహన మనం కలిగి ఉన్నప్పుడు ప్రార్థన కరెక్ట్‌గా చేయడానికి అవకాశం ఉంటుంది. దేవుని యొక్క సార్వభౌమం ఏం చెప్తుంది? ఆయన సెలవు లేకుండా ఏది జరగదు.
He is in control. He is the Lord of all. He is King of kings. He is ruling and he is overruling. అండ్ ఫ్రీడమ్ ఆఫ్ మ్యాన్ ఏం చెప్తుందంటే, నీకు ఒక బాధ్యత ఉంది. నీ బాధ్యత నువ్వు నెరవేర్చాలి. ఇది టు కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్, ఎప్పుడైనా దేవుని చిత్తం గురించినటువంటి ఒక టాపిక్ గురించి కూడా మనం స్టడీ చేసుకోవాలి. ఆ టాపిక్ స్టడీ చేసినప్పుడు దీని గురించి కొంచెం ఎక్కువగా చెప్తా ఉంటాను. మీకు ఒక చిన్న పిక్చర్ పెడతాను. అది మీ మైండ్‌లో పెట్టుకోండి. ఎందుకంటే ఆ పిక్చర్ నాకు బాగా సహాయం చేసింది. నేను చాలా సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యాను. బోధకుల ఎంట పడేవాడిని. అన్నా ఈ వాక్యం ఇలా చెప్తుంది, ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే దేవుని యొక్క సార్వభౌమత్వం, మానవుని యొక్క స్వచిత్తము, ఈ రెండిటి మధ్యలో టెన్షన్ ఉంది. అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. దానికి దైవికమైన జ్ఞానం కావాలి, దేవుని కృప కావాలి. ఈ పిక్చర్ మీ మైండ్‌లో పెట్టుకోండి. ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుట్బాల్ కోర్ట్ ఉందనుకోండి. ఒక ఫుట్బాల్ కోర్ట్. దేవుడు ఏం చేస్తాడంటే ఫుట్బాల్ కోర్ట్ లాంటి ఒక బౌండరీ సెట్ చేస్తాడు. ఆ బౌండరీ సెట్ చేసి, బాబు ఇదిగో దీస్ ఆర్ ఆల్ ది బౌండరీస్ గివెన్ టు యూ. ఈ బౌండరీస్ లో నువ్వు ఆడుకో. నువ్వు ఓడిపోతావా గెలుస్తావా అనేది ఒక బాధ్యత నీ మీద ఉంది. ఏమిటి? ఫుట్బాల్లో ఆడాలంటే ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. బాగా ప్రాక్టీస్ చేయాలి. ఆ ఫుట్బాల్ ఆడటానికి ప్రాక్టీస్ చేయాలి. బాడీ ట్రిమ్ గా ఉండాలి. ఆ బాధ్యత నీది. అయితే ఆ కోర్టు బయట నువ్వేం చేయలేవు. ఆ కోర్టు వరకు దేవుడు నీకు స్వేచ్ఛ. కాబట్టి దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు తన పోలికలో చేశాడు గనక, తన పోలికలోని ఒక భాగం ఏందంటే స్వేచ్ఛ. కాబట్టి ఆ ఫ్రీడమ్ లో మనకు కొన్ని బౌండరీస్ ఉంటాయి. ఆ బౌండరీస్ లో మనకు ఫ్రీడమ్ ఉంటది. మనం ఓవర్ యాక్షన్ చేయకూడదు మళ్ళా. నాకు స్వేచ్ఛ ఉంది కదా, ఎవ్రీథింగ్ ఐ కెన్ డూ అంటే, యూ కెనాట్ డూ ఎవ్రీథింగ్. బట్ యూ కెన్ డెఫినెట్లీ డూ సంథింగ్. బట్ వాట్ లిటిల్ యూ కెన్ డూ జస్టిస్. ఎలా జస్టిస్ చేస్తావు? హౌ డు యూ నో వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్? ద వర్డ్ ఆఫ్ గాడ్. అదే ఇక్కడ యేసుప్రభు చెప్తున్నాడు. అంటే సింపుల్ గా ఒక మాట చెప్పాలంటే, మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే నేను చెప్తాను చూడండి. దేవుని వాక్యాన్ని బాగా స్టడీ చేసినప్పుడు, దేవుని వాక్యములోని ప్రమాణాలు, దేవుని వాక్యములోని నియమ నిబంధనలు, అవి నా ఇష్టంగా మార్చుకోవాలి. సర్వసాధారణంగా ఎలా ఉంటుంది? దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి షుగర్ కంప్లైంట్ ఉందనుకోండి, డాక్టర్ క్లియర్‌గా చెప్తాడు. అయ్యా నువ్వు షుగర్ గనక తినకూడదు. తింటే అది నీకు పాయిజన్ అవుతుంది అని. కానీ షుగర్ పేషెంట్‌కి స్వీట్లు తిందామనిపించుద్ది మరి. ఏం చేయాలి మరి? శోధన. అదే టెంప్టేషన్. అదే టెంప్టేషన్. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మనకేమర్థమవుతుందంటే, రోమాపత్రిక 7వ అధ్యాయంలో అపొస్తలుడు పౌలు అంటాడు, ఈ శరీరానుసారమైన మనస్సు దేవుని వాక్యానికి వ్యతిరేకమైంది. ఈ శరీరానుసారమైన మనస్సు దేవుని వాక్యానికి లోబడదు. దేవుని వాక్యాన్ని అంగీకరించదు. అదే ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు విరోధంగా అపేక్షిస్తుందని గలతీ 5లో అన్నాడు. రోమా 7లో ఒక మానవుని యొక్క పిక్చర్ చాలా స్పష్టంగా ఇస్తాడు అపొస్తలుడు పౌలు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఎంత స్టడీ చేసి, ఎంత దానిలోని సత్యం గ్రహించడం మాత్రమే కాకుండా, అది నా ఇష్టంగా మార్చుకోవాలి. ఉట్టి ప్రార్థన చేయటం కాదు. నాట్ మై విల్, విల్ యువర్ విల్ బి డన్ అని. నాట్ మై విల్, లెట్ యువర్ విల్ బి డన్ ప్రేయర్ చేస్తాము. ప్రేయర్ చేస్తూ మనం ఏం చేయాలంటే, మన డిజైర్స్, మీకు ఒక సీక్వెన్స్ చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యాన్ని బాగా వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటంటే కన్విక్షన్స్. యెస్ వాక్యంలో చెప్తుంది. ఓకే, యేసు ప్రభు ఇలా చేస్తే ఆయన సంతోషపడతాడా? ఇది ఆయన ఆనందపడతాడా? ఇది ఆయనకు మహిమ తీసుకొస్తుందా? ఇది ఈయనకు అపకీర్తి తీసుకొస్తుందా? ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా కొన్ని మనకు సూచనలు ఇస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే, కన్విక్షన్స్ కలగజేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే, వాటికి మనం అంగీకరించాలి, రిసీవ్ చేసుకోవాలి. వాటిని మనం ఏం చేయాలంటే డిజైర్స్ లెవెల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. మన డిజైర్స్ ఏంటి? హిస్ వర్డ్, హిస్ విల్, హిస్ గ్లోరీ, హిస్ ప్లాన్, హిస్ పర్పస్. సో దేవుని వాక్యము అది నా ఇష్టంగా మారాలి. ఆ ఇష్టంగా మారి నేనేం చేయాలంటే దాన్ని ప్రేయర్ దేవుని సన్నిధిలోకెళ్ళి, అయ్యా నువ్వు చెప్పావు, నేను దాన్ని అంగీకరిస్తున్నాను. కానీ నా శరీరం ఒప్పుకోదు. నా శరీరంలో నాకు ఆ కెపాసిటీ నాకు లేదు. కాబట్టి నీ వాక్యానుసారంగా జీవించడానికి నాకు సహాయం చేయండి అని చెప్పేదే ప్రార్థన. అంటే మన ప్రార్థనలోని ప్రైమ్ పార్ట్ ఇదే ఉండాలి. కానీ ఈ దినాల్లో దురదృష్టవశాత్తు మీరు ఏ చర్చ్ ప్రేయర్ గానివ్వండి, లేక ఏ గ్రూప్ ప్రేయర్స్ గానివ్వండి, ఆ ప్రేయర్‌లో లిస్ట్‌లన్నీ ఏముంటాయి తెలుసా?
ఈయన బాగోలేడు, ఈయనకు స్వస్థత కావాలి, ఈయనకు ట్రాన్స్‌ఫర్ కావాలి, ఈయనకు ప్రమోషన్ కావాలి, ఈమెకు పెళ్ళవ్వాలి, ఈమెకు ఆరోగ్యం కావాలి, వీళ్ళ బాస్ వల్ల ఇబ్బంది, ఆర్థిక ఇబ్బందులున్నాయి, కోర్ట్ కేసులున్నాయి, మొత్తం ప్రేయర్ అంతా దీని మీదే ఉంటది. ఐయామ్ వెరీ సారీ. బైబిల్‌లో దైవ సేవకులు అట్లా ప్రార్థన చేసినట్టుగా బైబిల్‌లో ఎక్కడ కనపడదు. ఇవాళ మనం ఒక ఒక అపోస్తలుడైన పౌలు ఎలా ప్రార్థన చేశాడో ఒక పుస్తకాన్ని మనం క్లుప్తంగా చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. దానికి ముందు ఒక ఫౌండేషన్ వేసి అక్కడి నుంచి వెళ్దాం అనుకుంటున్నాను. ఏమిటి ఆ ఫౌండేషన్ అంటే, దేవుని వాక్యము, ప్రార్థన 2 కలిసి వెళ్ళాలి. నువ్వు చేసే ప్రార్థన దేవుని వాక్యానుసారంగా కాకపోతే, మేబీ యూ ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్. మేబీ ఐ యామ్ వేస్టింగ్ మై టైమ్. నా ప్రార్థన ఎలా ఉండాలంటే, దేవుని వాక్యాన్ని, ఎందుకంటే ఆ దేవుడికి ఏది ఇష్టమో, ఆ దేవుడికి ఏది మహిమో, ఆ దేవుడు ఏది అంగీకరిస్తాడో, దేవుడు ఏది అంగీకరించడో మనకు అర్థం కావాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనకు తెలిసినటువంటి సందర్భం మనకు తెలుసు. అక్కడ ఏమన్నాడు? అన్యజనులు వీటి గురించి ఆలోచిస్తారు. ఏమి తిందామా? ఏం ధరించుకుందామా అని. అది మీ పరలోకపు తండ్రికి తెలియను. అది మీరు అడగొద్దన్నాడు. మొట్టమొదటి స్థానము దేవుని రాజ్యము, దేవుని నీతిని వెతకండి. ఇవన్నీ మీకు అనుగ్రహించబడును అన్నాడు. అనుగ్రహించబడినాక మళ్ళా మనం అడగడం ఎందుకు? ఆ విషయం మనకు అర్థమైందనుకోండి. ఓకే. ఇది అడగక్కర్లేదు. హి విల్ టేక్ కేర్. నేను ఇస్తాను అన్నప్పుడు మళ్ళా నాకు ఇస్తావా? ఇయ్యవా? అని అడగడం ఎందుకు? అది ఇచ్చిన తర్వాత నేను అడిగాడు కాబట్టి ఇచ్చాడు అనుకోవడం ఎందుకు? మీకు అర్థమవుతుందా పాయింట్? సో, కాబట్టి దేవుని వాక్యము మనకు ఎంత ప్రమాణంగా ఉండాలంటే, మనం చేసే ప్రతి ప్రార్థన అది వాక్యానుసారమైన ప్రార్థనగా ఉండాలి. మనం చేసే ప్రతి క్రియ అది వాక్యానుసారంగా ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని అడిగారు, "ఏవండీ మీరెందుకు ఇలా చేస్తారు?" అంటే మీరేం చెప్పాలి? దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి అని చెప్పాలి. ఏవండీ మీరెందుకు ఇలా చెయ్యరంటే మీరేం చెప్పాలి? దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి అని. అంటే ప్రతి దానికి దేవుని వాక్యం, మా నాన్నగారు చెప్పారండి. ఇది మా సాంప్రదాయం అండి. మా ఫ్యామిలీలో అందరూ ఇట్లాగే చేస్తారండి. మాకు అలవాటయిపోయిందండి అని అనకూడదు. దేవుని వాక్యానికి ఎప్పుడైతే ఆ స్థానంలో దేవుని వాక్యానికి విలువిస్తావో అప్పుడేమవుతుందంటే, వన్ డే వెన్ యూ స్టాండ్ బిఫోర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, నీకేది అగ్ని వచ్చి పరీక్షించినప్పుడు నీకేది నష్టమవ్వదు. అగ్ని వచ్చి పరీక్షించినప్పుడు కర్ర, గడ్డి, కొయ్యకాలు కాలిపోతుందని 1 కొరింథీ 3వ అధ్యాయంలో రాయబడింది. వెండి, బంగారము వెలగలరాని నిలబడతాయని 1 కొరింథీ 3వ అధ్యాయంలో రాయబడింది. అందుకనే మనం ఎటువంటి పనులు చేస్తున్నాం? మన యాక్షన్స్ ఎలా ఉన్నాయి? మన రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? మన యాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే మన కోరికల చొప్పున మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, మన ప్రార్థనలకు మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనమే ఆన్సర్. అది మీరు గ్రహించారో లేదో నేను అబ్జర్వ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభా పలాని ప్రాబ్లమ్ ఉంది. ఆ ప్రాబ్లమ్ మీరు కొద్దిగా సహాయం చేయడానికి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ ప్రాబ్లమ్‌ని హ్యాండిల్ చేసేది నేనే. నాకు తెలీదు ఆ సంగతి. కానీ తర్వాత నాకే అర్థమవుతుంది. దేవుడు అటువంటి పరిస్థితులు కల్పిస్తాడు. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. నిలిచి ఉండటం వేరే. ఏంటి నిలిచి ఉండటం అంటే? ఓ ప్రశ్నేస్తాడు. పోయిన ఆదివారం నాడు మీరు ఏ సందేశం విన్నారు? మీరేమి గుర్తుంది మీకు? ఏది గుర్తుంటుంది? ఏ వాక్యమైతే కన్విక్షన్స్ లెవెల్‌లో స్టోర్ అయినాయో, ఏ వాక్యమైతే మీ హృదయాన్ని కుచ్చిందో, ఏ వాక్యమైతే మీ హృదయంలో మంట పెట్టిందో, ఏ వాక్యమైతే మిమ్మల్ని ఆకర్షించిందో, ఏ వాక్యమైతే మీ సొంతమైందో అది మాత్రమే నిలబడదు. ఏదైతే నిలబడిందో అది బికాస్ ఆఫ్ కన్విక్షన్స్. ఎందుకు నిలబడ్డాయంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ కన్విక్షన్స్. ఆ కన్విక్షన్స్‌ని బట్టి నీ హృదయంలో స్టోర్ అయినప్పుడు అది నీ బ్యాక్ యార్డ్ ఆఫ్ మెమరీలో ఎప్పుడు పనిచేస్తుంటది. పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞాపకం చేస్తాడని చెప్పేసి యోహాను సువార్త 14వ అధ్యాయంలో రాసిందే. ఏవి జ్ఞాపకం చేస్తాడు? ఏవైతే స్టోర్ అయ్యిందో, స్టోర్ అయిందానే మీకు జ్ఞాపకం చేస్తాడు. నీకు స్టోర్ అయింది నీకు జ్ఞాపకంలో రాదు. ఐ స్టిల్ రిమెంబర్, ఎప్పుడో నిన్న అనుకుంటాను. నిన్ననా? మొన్న శుక్రవారం నాడు ఇలాగే వాక్యం స్టడీ చేస్తున్నాము. సమ్ 35 ఇయర్స్ బ్యాక్ అప్పుడు పాడుకున్న పాట సడెన్‌గా నాకు గుర్తుకొచ్చింది. ఐ థింక్ అది ఫ్రైడేనో లేతే ఏదో రోజు మొన్న ఈ మధ్య లాస్ట్ వీక్‌లోనే ఒక చోట వాక్యం చెప్తున్నప్పుడు సడెన్‌గా ఆ పాట గుర్తుకొచ్చింది. ఐ సాంగ్ దట్ సాంగ్ 35 ఇయర్స్ బ్యాక్. ఐ వాస్ వండరింగ్. ఎందుకంటే నేనే ఒక వీబీఎస్ టీచర్‌గా వీబీఎస్ క్లాస్‌లో నేను టీచ్ చేశాను. ఆ పాట నేర్పించాను. అప్పుడు కొత్తగా వచ్చింది. అదే నా హృదయము యేసుని తోట దాని ఫలితము నేనిత్తును. పురుగులు, రాళ్ళు, ముళ్ళు తీసివేతును దాని నుండి అనే పాట. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు నాకు పాట అంటే గుర్తులేదు. ఎందుకంటే సండే స్కూల్‌లో వీబీఎస్‌లో నేను పని చేయలేదు.
మామూలుగా బీబీఎస్‌లో చేసినా కూడా ఆ క్లాస్‌లో ఆ పాటలు నేను ఎప్పుడు నేర్పలేదు. మామూలు క్లాసెస్ తీసుకున్నాం అంతే. నా పాయింట్ ఏందంటే, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకు 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. దేవుని వాక్యానుసారంగా ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మన జీవితంలో పరివర్తన. ఎందుకంటే వాక్యానుసారమైన ప్రార్థన ఈ 2 కరెక్ట్‌గా లైన్ బై లైన్ ఎళ్తే రిజల్ట్ ఏందంటే ట్రాన్స్‌ఫర్మేషన్. ఏంటి ఆ ట్రాన్స్‌ఫర్మేషను? ఈ వాక్యానుసారమైన ట్రాన్స్‌ఫర్మేషన్. ఇప్పుడు మన కోరిక ఏమిటంటే విన్నటువంటి థియరీ ప్రాక్టీస్ అవ్వాలి. విన్నటువంటి థియరీ ప్రాక్టీస్ మధ్యలో ప్రేయర్ ఉంది. ఈ ప్రేయర్ ఏంటి? ఎక్స్‌ప్రెసింగ్ మై డిజైర్ టు గాడ్ సేయింగ్ దట్ యెస్ ఐ విల్ ఫిట్ ఇంటూ యువర్ ఫ్రేమ్‌వర్క్. ఐ విల్ ఫిట్ ఇంటూ యువర్ ప్లాన్స్ అండ్ పర్పసెస్. ఐ యామ్ సేయింగ్ యెస్ వాటెవర్ యూ సెడ్. ప్రార్థన అంటే ఊరికే అడుక్కోవడం కాదది. అది ఎల్‌కేజీ స్టాండర్డ్ అది. అది ఎల్‌కేజీ స్టాండర్డ్. But as we keep growing, we have to grow to that level where, we have to fit the దేవుని యొక్క హృదయ స్పందనను మనం అర్థం చేసుకోవాలి. నా యందు మీరును 2 ఎగ్జాంపుల్ చెప్తానని చెప్పాను కదా! దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దయచేసి నేను స్లైడ్‌లో పెట్టలేదు. ఎందుకంటే ఇవన్నీ చెప్పాలని నేను అనుకోలేదు. నేను స్ట్రెయిట్ అవే రంగంలో దిగుదాం అనుకున్నాను గానీ, దేవుడు ఇలా డ్రైవ్ చేస్తున్నప్పుడు అలా చెప్పాల్సొస్తుంది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దయచేసి చూడండి, నేను చదువుతాను మొదటి నుంచి. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి ఉండి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్ణమగుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. అంతట నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తల మీద వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుని. బబులోను దేశానికి మొట్టమొదటి విడతలో వెళ్ళిన వ్యక్తి ఎవరయ్యా అంటే దానియేలు అండ్ హిస్ ఫ్రెండ్స్. అది క్రీస్తు పూర్వం 606లో జరిగింది. రెండో విడతలో వెళ్ళినప్పుడు హెచ్‌కేలు 10,000 మంది వెళ్ళారు. మూడో విడతలో మొత్తం యెరూషలేము మొత్తం నాశనం చేసేస్తాడు, తగలబెట్టేస్తాడు, దేవాలయాన్ని కూడా కుప్పలుగా చేసి చేసి పడేస్తాడు. సో దానియేలు ఏమంటున్నాడంటే, ఆయన అక్కడికి పోయిన తర్వాత రాజుగారి ఆస్థానంలో చేరతాడు. చేరిన తర్వాత ఆయనకు దేవుని వాక్యం చదివే అలవాటు ఉంది ఆయనకి. 6 అధ్యాయాలు మనం చూస్తాం, రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తారట. నాకు అర్థం కాదండి. 120 సంస్థానాల్లో ఆయన ఆయన దాదాపు ఒక ప్రైమ్ మినిస్టర్ లాంటి హోదా కలిగి ఉన్నప్పుడు, చీఫ్ సెక్రటరీ లాంటి హోదా కలిగి ఉన్నప్పుడు 120 సంస్థానాలంటే అందులో ఇండియా ఒకటి. ఎస్తేర్ గ్రంథం స్టడీ చేస్తే మనకు అర్థమవుతుంది. అంత టైం ఉందా ఆయనకి? అది టైం అనేది ఆటోమేటిక్‌గా రాదు. మనం ప్లాన్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకోవాలి. ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి, ఎప్పుడు వాక్యం చదవాలి. ఈయన వాక్యం చదువుతున్నాడట. ఏ వాక్యం చదువుతున్నాడు? యిర్మీయా గ్రంథం చదువుతున్నాడు. మరలా చదువుతాను చూడండి. 9వ అధ్యాయం 2వ వచనం. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు, అంటే యిర్మీయా గ్రంథాన్ని చదువుతున్నాడు. యిర్మీయా గ్రంథం బహుశా 29వ అధ్యాయం చదువుతున్నాడేమో. ఎందుకంటే 29వ అధ్యాయంలో అక్కడ రాయబడింది ఈ మాట. 70 సంవత్సరాల తర్వాత నేను చెర నుండి విడుదల చేసి తీసుకొస్తాను అని యిర్మీయా ద్వారా దేవుడు ప్రవచనాన్ని తెలియజేశాడు. దాన్ని పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడు? నేను 606లో వచ్చాను కదా! 70 ఇయర్స్ కదా! ఓహో! నౌ థిస్ ఈస్ ద టైమ్ టు రిటర్న్ అని వెంటనే ఏం చేశాడు? ప్రార్థనలోకెళ్ళాడు. ప్రార్థన చేసి కోరెషుని ప్రేరేపించాడు. యాక్చువల్లీ మీకు తెలుసా? యూదులు తమ స్వదేశానికి తిరిగి రావటానికి యాక్చువల్‌గా కనిపించింది ఎవరు? దానియేలు. దానియేలు పిక్చర్‌లో కోరెషే కనపడతాడు మనకి. ఆ కోరెషు పోయి చెప్పుంటాడు బహుశా, అయ్యా నీ గురించి దేవుని వాక్యంలో రాయబడింది. యెషయా ప్రవచించాడు, యిర్మీయా ప్రవచించాడు. నీ పేరు కూడా రాయబడింది ఇక్కడ. నీవు దేవుని ప్రజలకి నువ్వు ప్రేరేపించి దేవుని మందిరాన్ని కట్టిస్తావు. నా సేవకుడకు కోరెషు అని అన్నాడు అని ప్రేరేపించాడేమో బహుశా అదే అయ్యుండొచ్చు. ఎందుకంటే బైబిల్‌లో రాయబడింది ఆ మాట. సో దానియేలు యిర్మీయా గ్రంథము చదువుతున్నాడు. యిర్మీయా గ్రంథాన్ని చదివినప్పుడు ఆ చొప్పున నేను రెస్పాండ్ అవ్వాలి అని ముందు ప్రార్థన చేశాడు. ఆ తర్వాత రెస్పాండ్ అయ్యాడు. దేవుడు అద్భుతమైన ఫలితాలు ఇచ్చాడు. పాత నిబంధనలో ఒక ఎగ్జాంపుల్. కొత్త నిబంధనలో ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం. అది దేవుని పద్ధతి. ఎలా ప్రార్థన చేయాలి? ఎలా ఆరాధన చేయాలి? అన్ని దేవుడే మనకు నడిపిస్తాడు.
4వ అధ్యాయంలో మనం ఏం చూస్తాము? 5వ వచనం. అధికారులు, పెద్దలు, శాస్త్రులు యెరూషలేములో కూడుకొని వాళ్ళు శిష్యులను బాగా బెదిరిస్తారు. ఎందుకని బెదిరిస్తారంటే, చాలా మంది యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు. వీళ్ళే కదా సిలువేసింది. యేసు ప్రభువుని నమ్ముకోవడం మాత్రం కాకుండా మీరే సిలువ వేసిరని చెప్పి వీళ్ళు పబ్లిక్‌గా చెప్తా ఉంటే, దాని నుంచి తప్పించుకోనికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే దే డోంట్ వాంట్ టు ఒబే. వీళ్ళకేం చెప్పారు? నథింగ్ డూయింగ్. ఇంకొకసారి మీరు ఇటువంటి సువార్త మీరు చెప్పడానికి వీల్లేదంటే వీళ్ళు క్లియర్‌గా చెప్పారు. ఏమని చెప్పారు? 19వ వచనం. దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట శ్రేష్టమా? వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము విన్న వాటిని, కన్న వాటిని చెప్పకుండా ఉండలేమన్నారు. అప్పుడు వాళ్ళేం చేశారంటే, ఏం చేయాలో అర్థం గాక బాగా 21 వచనం. బాగా బెదిరిస్తారు. ప్రజలందరూ జరిగిన దానిని దేవుని మహిమపరచుండరు గనక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించుట విధమేమియో కనుగొనలేక గట్టిగా బెదిరించి విడుదల కలుగజేస్తారు. 3వ అధ్యాయంలో ఒక స్వస్థ కార్యం జరిగింది. దాన్ని బట్టి కొంచెం రభసొచ్చిందక్కడ. బెదిరి చూసి వాళ్ళేం చేశారో తెలుసా? ఇక్కడి నుంచి వెరీ ఇంట్రెస్టింగ్ 23వ వచనం. వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను, ప్రజలను తమతో చెప్పిన మాటలన్నిటిని వారికి తెలిపిరి. 24వ వచనం. ఇన్ఫర్మేషన్ చెప్పారు ఏమేం జరిగిందో. ఇప్పుడు వీళ్ళేం చేశారు? వారు విని ఏక మనస్సుతో దేవునికి బిగ్గరగా మొరపెట్టిరి. ఏమని మొదలుపెట్టిరి? నాదా నువ్వు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. 25, 26 వచనంలో వెంటనే దే బారోడ్ ద ప్రొఫెసీ దట్ హాస్ బీన్ ఆల్రెడీ ప్రొఫెసైజ్డ్ ఎర్లియర్. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నరి? ప్రభువు మీదను, ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి నువ్వు సేవకుడైన దావీదు నోట ప్రకటించితివి. సామ్ నంబర్ 2 గురించి వాళ్ళు ఎత్తుతా ఉన్నారు. సామ్ నంబర్ 2 వాళ్ళకున్నటువంటి సిట్యుయేషన్‌లో ఫిట్ అయినటువంటి సందర్భము దేవుని వాక్యం తీసి, ఇదిగో నీ వాక్యం ఇలా చెప్తుంది గదా! ఆ వాక్యము ఇగో ఈ సందర్భంలో వాళ్ళు దాన్ని వాడుకొని వాళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారు. 27వ వచనం. ఏమి జరగవలెనని నీ హస్తమును, నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో. సో చూడండి వాళ్ళ ప్రార్థన ఏందంటే, నీ ప్లాన్ ఏంటో, నీ పర్పస్ ఏంటో, నీ ఎలక్షన్ ఏంటో, నీ ప్రోగ్రామ్ ఏంటో వాటినన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హెరోదును, పొంతి పిలాతును, అన్ని జనులను, ఇశ్రాయేలు ప్రజల్లోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకున్నది. ప్రభువా, ఈ సమయమును నందు వారి బెదిరింపులు మాని రోగములను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామం ద్వారా సూచక్రియలను, మహత్కార్యములు చేయుటకు నీ చేయి చాచుండగా, నీ దాసులు బహు ధైర్యముగా వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వాళ్ళొకటే ప్రార్థన చేశారు. ఆ వాక్యాలన్నీ ఎత్తి చూపించి, నీ వాక్యాన్ని అంటే సువార్త ప్రకటించడానికి మాకు ధైర్యం ఇవ్వండి అన్నాడు. యాక్చువల్‌గా మనం ఏంటి ఏమని చేసిన వాళ్ళం? ప్రభా వారి నోరు మూపించండి. నీ సైన్యాన్ని పంపించండి. వాళ్ళు కాళ్ళు చేతులు కట్టేయండి. మాకు ఏ అభ్యంతరం లేకుండా క్షేమంగా ఎళ్ళటానికి మాకు సహాయం చేయండి. మాకు దారి సరాలు ఇయన్నీ మనం చేసిన వాళ్ళం కదా! వాళ్ళు అవన్నీ ఏం చేయలే. మేము సువార్త ప్రకటించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు మాకు సహాయం చేయండి. అని చెప్పి ఏం చేశారు? కీర్తనల 2వ అధ్యాయంలో చెప్పినటువంటి ఆ మాటలు తీసుకొచ్చి సో ఇప్పుడు కూడా మనం ఏం చేస్తాం? అది ఎక్స్‌పోజిటరీ టీచింగ్ అంటే అర్థం ఏంటంటే కాంటెక్స్ట్ నుంచి పక్కకు జరగకుండా ఆ కాంటెక్స్ట్‌లో చెప్పబడిన మాటను మనం కరెక్ట్‌గా తీసుకొని చేయాలి. సిస్టమాటిక్ థియాలజీ అంటే అర్థం ఏంటి? సిస్టమాటిక్ థియాలజీ అంటే ఆదికాండం నుండి ప్రకటన వరకు ప్రార్థన గురించి అనేక సందర్భాల్లో రాస్తాడు. రాసినప్పుడు ఆ సందర్భమును, ఆ కాంటెక్స్ట్‌ను ఎవరు ఎవరికి చెప్పారు? ఎందుకు చెప్పారు? అక్కడ కల్చర్ ఏంటి? అని దాంట్లోని భావాన్ని పట్టుకొని, అర్థం చేసుకొని, అది ఇప్పుడు నేను ఎలా అన్వయించుకోవాలో మనం చెప్పుకునేది సిస్టమాటిక్ థియాలజీ. సిస్టమాటిక్ థియాలజీ గావాలి, ఎక్స్‌పోజిటరీ టీచింగ్ గావాలి. సురేష్ వంగూరి గారేమో ఎక్స్‌పోజిటరీ టీచింగ్ చేశాడు. నేను సిస్టమాటిక్ టీచింగ్ చేశాను డాక్టర్స్ చెప్పినప్పుడు. ఈ 2 కావాలి మనకి. అట్లా అని చెప్పి కంకార్డెన్స్ తీసుకొని సందర్భం లేకుండా ఎటు పడితే అటు ఎళ్తామా? అటు ఎళ్ళటానికి వీల్లేదు. అసలు మీకు ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. సో, కాబట్టి ఒక పదం ఒక చోట రాయబడినప్పుడు, ఒక కాంటెక్స్ట్‌లో, ఒక పద్ధతిలో, ఒక ఉద్దేశ్యంతో రాయబడినప్పుడు, అది దాని మట్టుకు పరిమితమే గాని, అది ప్రతిదానికి మనం అన్వయించుకోవడానికి కుదరదు. నా యందు మీరును ఈ మాటలు ఎవరికి చెప్పాడు యేసు ప్రభు? శిష్యులకు చెప్పాడు. మరి మన శిష్యులమే గదా! కాబట్టి మనం దాన్ని అన్వయించుకోవచ్చు. యేసు ప్రభు 13 అధ్యాయం నుండి 17 అధ్యాయం వరకు ఆయన అప్పర్ రూమ్ నుండి గెత్సేమనే తోటకొచ్చేటప్పుడు దారిలో చెప్పినటువంటి డిస్కషన్ ఇదంతా. ఈస్ అ ఫైనల్ టచ్. ఆయన తన శిష్యులను ట్రైన్ అప్ చేస్తున్నాడు. ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత వెంటనే ఆయన సిలువకు ఎక్కుతాడు. ఇంక శిష్యులకి ఆయనకి రిలేషన్‌షిప్ ఉండదు.
పోతా పోతా ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్ని చెప్తాను. ఒక న్యూ కమాండ్ ఇచ్చానంటాడు. ఏమిటా న్యూ కమాండ్? లవ్ వన్ అనదర్. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండాల. మీకేది ఇష్టమో అది అడుగుడి. అది మీకు అనుగ్రహించబడును. అది. ఏది అనుగ్రహించబడుతుంది? ఆయన వాక్యానుసారంగా మనం అదే మాట మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం. ఇది కూడా మనం మాటి మాటికి చదువుతాం. మన కంఠస్థమే. అని కూడా చదవటం వరకే గాని దాన్ని పెద్ద సీరియస్‌గా తీసుకోం. చదువుతాను చూడండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడు యోహాను కూడా అదే అన్నాడు. 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిదియే. మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల, మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. ఎందుకు మనకు కలిగిన ఎరుగుదుము? ఆయన ఆయన వాక్యానుసారంగా మనం ప్రేయర్ చేశాం కాబట్టి, అది ఆయన ఇష్టం కాబట్టి, అంటే అందుకని ఇక్కడ దేవుని సార్వభౌమత్వం, మానవుని యొక్క స్వేచ్ఛ అన్నాను చూసారా? దేవుడు ఏం చేస్తారంటే, దేవుడు మనం కలిసి ఒక పార్ట్‌నర్‌గా పనిచేసే నేపథ్యంలో జాగ్రత్తగా వినండి. దేవుని సార్వభౌమత్వంలో ఆయన అన్నీ మనల్ని కన్సల్ట్ చేయడు. మనం ఆయన తనే ప్లాన్ చేసుకుంటాడు. ఆయన తన్నే ఆర్గనైజ్ చేస్తాడు. తను ఎగ్జిక్యూట్ చేస్తాడు. మనకేం సంబంధం ఉండదు. అయిపోయిన తర్వాత మనకు అర్థమవుతుంది. కానీ కొన్ని ఏం చేస్తానంటే, ఆయన ఇవ్వడానికి ఇష్టపడతాడు. అయితే మనం అడగాలి. మనం అడగకుంటే రాదు. కొన్ని ఏంటి మనం అడగాల్సిన పని లేదు. ఆయనే ఇస్తాడు. ఆ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో జాగ్రత్తగా మనం గ్రహించాలి. మరలా చెప్తున్నాను. మనం అడగకుండానే ఆయన ఇచ్చేటివి కొన్నుంటాయి. మనం అడిగితేనే ఆయన ఇచ్చేటివి కొన్నుంటాయి. ఆ బౌండరీస్ మనం జాగ్రత్తగా గ్రహించి దాన్ని కూడా మనం ఏం చేయాలి? ఆయన వాక్యము నాకు ఇష్టం అవ్వాలి. అంటే ఆయన ఇష్టము నా ఇష్టం అవ్వాలి. ఆయన చిత్తము నా చిత్తం అవ్వాలి. కరెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. నా యందు మీరును, మీ యందు నా మాట. ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. పౌలు చేసిన ప్రార్థనల యొక్క ఎగ్జాంపుల్ చూస్తే మనకు బాగా దాంట్లో ఎఫెసీ పత్రిక చూద్దాం. ఎందుకో ఇవాళంతా ఎఫెసీ పత్రిక చాలా గ్రాండ్‌గా నడిచింది. ఇవాళ ఉదయం గూడా దాని మీదనే మెయిన్ మెసేజ్‌లో మంచి ప్రసంగం వినటం జరిగింది. ఇవాళ ఆరాధనలో గూడా దాని మీదనే వినటం జరిగింది. ఎఫెసీ పత్రికలో కనీసం 3 భాగాలు మనకు తెలుస్తాయి. మొదటి అధ్యాయము 15-19 వరకు ఒక భాగం. మూడో అధ్యాయం 15-19 వరకు రెండవ భాగం. ఎఫెసీ పత్రిక 6 అధ్యాయము 19-20 వరకు 3 భాగం. మీకు క్లుప్తంగా ఒక 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 బిగ్ పిక్చర్ మీ ముందు పెడతాను. ఒకవేళ టైం ఉంటే ప్రార్థన చేయడానికి ట్రై చేద్దాము. లేకుంటే ఆ తర్వాత మనము ఇండిపెండెంట్‌గా మనం ప్రార్థన చేసుకుందాం. జస్ట్ ఇంట్రడక్షన్, బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఇది యాక్చువల్‌గా ఎఫ్ఎస్సి గురించి మనం స్టడీ చేయాలంటే చాలా పెద్ద ఇంట్రడక్షన్. 1 అవర్ దీనికి ఇవ్వచ్చు. ఎందుకంటే ఎఫ్ఎస్సి గురించి తెలుసుకోవాల్సిన చాలా ఉంది. ఎఫ్ఎస్సి అంటే డిజైరబుల్ అని అర్థం. రిటన్ ఫ్రమ్ రోమన్ ప్రిజన్. బహుశా 60-62 ఆ టైంలో ఎప్పుడైనా అయ్యుండొచ్చు. పలు విధాలుగా చెప్తారు. పౌలు ఎఫెసీ పట్టణంలో థర్డ్ మిషనరీ జర్నీలో 3 ఇయర్స్ ఆయన సేవ చేశాడు. ఓవరాల్ 3.5 ఇయర్స్ చేసి ఉంటాడు. ఎందుకంటే సెకండ్ మిషనరీ జర్నీ ఎండింగ్‌లో కొరింథీ నుండి ఆయన ఎఫెసీకెళ్తాడు. వెళ్తూ వెళ్తూ అకుల, ప్రిస్కిల్లాని కూడా తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ డ్రాప్ చేసి ఈయన మళ్ళా వెనక్కెళ్తాడు. మిషనరీ జర్నీలో ఒక బ్యూటిఫుల్ పిక్చర్ ఏంటంటే ఎక్కడి నుంచి బయలుదేరతారో అదంతా ముగించుకొని మళ్ళా వెనక్కొచ్చి ఏం చేస్తారంటే లోకల్ చర్చ్‌కి రిపోర్ట్ ఇస్తారు వాళ్ళు. దే ఆర్ అకౌంటబుల్ టు ద లోకల్ చర్చ్. అక్కడికొచ్చి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళా కొద్దిగా గ్యాప్ తీసుకొని మళ్ళా వాళ్ళు బయలుదేరతారు. సో, బహుశా సెకండ్ మిషనరీ జర్నీలో జస్ట్ కొంచెం ఎక్కువ సేపు ఉండలేదు. థర్డ్ మిషన్‌లో సాలిడ్‌గా ఒక 3 ఇయర్స్ ఆయన వారి మధ్యలో పరిచర్య చేశాడు. ఈ ఎఫెసీ పట్టణం అనేది ఇట్స్ కమర్షియల్ సెంటర్. ఎందుకంటే అక్కడ హార్బర్ ఉంది. ఎక్కడైతే ఓడరేవు ఉంటుందో అక్కడ బిజినెస్ బాగా జరుగుతుంది. ఎక్కడైతే బిజినెస్ బాగా జరుగుతుందో డబ్బు విపరీతంగా వస్తుంది. ఎక్కడైతే డబ్బు విపరీతంగా వస్తుందో అక్కడ పాపం విపరీతంగా ఉంటుంది. ఎప్పుడైతే పాపం విపరీతంగా ఉంటుందో భక్తి వస్తది. ఇక్కడ విచిత్రం ఏంటంటే వీళ్ళ వీళ్ళ భక్తి భావనలో ఒక భాగం ఏందంటే వ్యభిచారం గూడా వీళ్ళ భక్తి భావనలో ఒక భాగం. అందుకనే కొంతమంది ఏం చేసేవాళ్ళంటే వ్యభిచారం చేసే వాళ్ళు డయానా టెంపుల్ ఉంది. దాన్ని గ్రీక్ భాషలో అర్తెమిస్ అంటారు. తర్వాత రోమన్స్ ఏమో దాన్ని డయానా అంటారు. టెంపుల్ ప్రాస్టిట్యూట్ అని ఒక సిస్టమ్ జరిగేది. అంటే అర్థమేంటంటే భక్తి భావన కోసం వచ్చే భక్తులు వాళ్ళు అక్కడ కొంతమంది దేవదాసీలు అనేవాళ్ళు. మన భారతదేశంలో కొంతకాలం వరకు ఉంది. తర్వాత దాన్ని బ్యాన్ చేశారు. అంటే కొంతమంది డెడికేట్ చేసుకుంటారు. ఇప్పటికి కూడా కొన్ని పల్లెటూరుల్లో మూల ట్రైబల్ ఏరియాస్‌లో జరుగుతుంది. కొంతమంది
డెడికేట్ చేసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దేవుని సేవ చేస్తారు. ఆ దేవుని సేవలో ఒక భాగం ఏందంటే గివ్ దేర్ సెక్సువల్ సర్వీసెస్ టు ది భక్తులకనమాట. ఎంత విచారం చూడండి. దేవుడు పరిశుద్ధత గురించి ఏదైతే పవిత్రంగా ఉండాలని కోరాడో దాన్ని డయామెట్రికల్లీ ఆపోజిట్‌లో డెవిల్ చేసే ఒక గొప్ప ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఇది. అది ఎఫెసీలో ఎక్కువగా ఉంది. ఈ ఎఫెసీ పట్టణంలో అపోస్తలుడైన పౌలు పరిచర్య చేశాడు. అపోస్తలుడైన యోహాను పరిచర్య చేశాడు. యోహాను అంటే బహుశా ఏడీ 70 తర్వాత చేసుంటాడు. ఏడీ 70లో రోమన్ చక్రవర్తి టైటస్ ద్వారా యూదులకు చాలా విపరీతమైనటువంటి హింసలు కలిగాయి. చాలా మంది హతసాక్షులయ్యారు. 70 తర్వాత బహుశా ఆయన 90+ బతికాడు. లాస్ట్ 20, 25 ఇయర్స్ ఆయన అక్కడ నుండి యెరూషలేము నుండి ఎఫెసుకి వచ్చుండొచ్చు. అపోల్లో అక్కడ పరిచర్య చేశాడు. తిమోతి కొంతకాలము ఆయన సంఘ కాపరిగా ఉన్నాడు. టికికస్ కూడా అక్కడ పరిచర్య చేసినట్టుగా బైబిల్ పండితులు చెప్తారు. అక్కడ రాయబడిన ఉత్తరాలు చాలా రిచ్ పత్రిక ఎఫెసీ సంఘం అని చెప్పాలి. ఎందుకంటే ఎఫెసీ పత్రిక వాళ్ళకి రాయబడింది. మొదటి తిమోతి, రెండో తిమోతి కూడా ఎఫెసీలో ఉన్నటువంటి సంఘ కాపరికి రాయబడింది. మొదటి యోహాను పత్రిక, రెండో యోహాను పత్రిక, మూడో యోహాను పత్రిక కూడా ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి రాసిందే. యాక్చువల్‌గా అపోస్తలుడైన యోహాను రాశాడు. ఆ తర్వాత ప్రకటన గ్రంథములో 7 ఉత్తరాల్లో ఒక ఉత్తరము ఎఫెసీ సంఘం. అంటే దే హావ్ గాట్ వెరీ రిచ్ గాడ్స్ ట్రూత్స్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే మంచి మంచి పండితులు అక్కడ పరిచర్య చేశారు. కానీ ప్రకటన గ్రంథంలో విచారకరమైనటువంటి రిజల్ట్స్ మనం చూస్తాం. ఇప్పుడు మనం పాఠంలోకి వద్దాం. ఇంతవరకు చెప్పింది బహుశా అదంతా ఇంట్రడక్షన్ కిందనే మనం తీసుకోవాలి. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 15, 16 వచనాలు. మనం ఏం చేయాలంటే ఎఫెసీ పత్రికలో మనము 3 భాగాలు ఉన్నాయని చెప్పాం కదా! ముందు ఒక భాగం చదువుకున్న తర్వాత అక్కడికెళ్దాం. నేను చదువుతాను చూడండి మీ అందరి పక్షంగా. దయచేసి మీరు బైబిల్ తెరిచి చూడండి. 15థ్ వర్స్ నుండి 23 వచనం వరకు చదవాలి. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయం మానక దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుంచి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టి ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. దేవుడి ఈ వాక్యాన్ని మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. 15వ వచనము మొదటి భాగము ఈ హేతువు చేత అన్నాడు. ఈ హేతువు చేత అంటే మనం ఏం ప్రశ్న చేయాలి? ఏ హేతువు చేత అనాలి. ఈ హేతువు చేత, దీన్ని లింక్ వర్డ్ అంటారు. ఈ హేతువు చేత అనే పదం ఏం చేస్తుందంటే అది వరకు చెప్పిన భాగం అంటే మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 14వ అధ్యాయం వరకు ఆయన అద్భుతమైనటువంటి ట్రూత్స్ చెప్పాడు. పౌలు యొక్క పద్ధతి ఎలా ఉంటుందంటే మీరు గమనించారో లేదో, పౌలు ఒక అద్భుతమైనటువంటి థియాలజీ చెప్తాడు. ఆ థియాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ గురించి చెప్తాడు. ఆ ప్రాక్టీస్ అడాప్ట్ చేసుకోవాలంటే ప్రేయర్ గురించి చెప్తాడు. 3 విషయాలు చక్కగా కనపడుతుంది పౌలు రాసిన పత్రాలు ఎక్కడన్నా చూడండి కావాలంటే. He talks about the doctrine, ఒక పోర్షన్. He talks about the practice, second portion. He talks about how to get that practice out of the theology through prayer. ఒక దేవుని యొక్క అద్భుతమైన సత్యములు దాన్ని మనం అన్వయించుకొని క్రియాపూర్వకంగా మనం జీవించాలంటే దాన్ని ప్రార్థన ద్వారా దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి అని అంటాడు. మొదటి 14 వచనాలేమో అద్భుతమైనటువంటి దేవుని యొక్క సత్యాలు మర్మాలు చెప్తాడు కావాలంటే. ఫస్ట్ 14 వర్సెస్ లో దేర్ ఆర్ మెనీ మిస్టరీస్. ఆ చెప్పిన తర్వాత దాన్ని ఏం చేస్తానంటే
4, 5, 6 అధ్యాయాల్లో ప్రాక్టీస్ గురించి మాట్లాడతాడు. ఈ ప్రాక్టీస్ గురించి మాట్లాడుతూ బిట్స్ మొదటి 14 వచనాలు ఎట్లా ప్రాక్టీస్ చేయాలంటే ఏం చేయాలి? అక్కడ వెంటనే రాస్తాడు. మళ్ళా రెండో అధ్యాయం రాస్తాడు. మళ్ళా మూడో అధ్యాయంలో నుండి 15th వర్స్ నుంచి చివరి దాకా 21వ వచనం వరకు దాన్ని ప్రాక్టీస్ చేయాలంటే ఎలా ప్రాక్టీస్ చేయాలి? బిట్ బై బిట్. అలాగే ఆరో అధ్యాయాన్ని కూడా ఆయన అలాగే రాస్తాడు. ఈ హేతువు చేత అంటే ఏ హేతువు చేత? ఇది కూడా మీకు ఒకసారి వర్షిప్ టైంలో నేను మీకు చెప్పడం జరిగింది. మీలో ఎంతమందికి గుర్తుందో నాకు తెలీదు. మీకు ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. ఈ హేతువు చేత అంటే ఏ హేతువు చేత? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు ఏం చేశాడంటే పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. హెవెన్లీ బ్లెస్సింగ్స్, ఇటర్నల్ బ్లెస్సింగ్స్, గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్. మీరు బైబిల్ కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అర్థమయ్యే ఒక సత్యం ఏంటంటే ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ ఇష్యూ కనపడుతుందో అక్కడ త్రియేక దేవుడు మనకు స్పష్టంగా కనపడతాడు. త్రియేక దేవుడు స్పష్టంగా మనకు కనపడతాడు. తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? మొదటి అధ్యాయం 4వ వచనం, హీ చోజ్ us. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మొదటి అధ్యాయం 6వ వచనం ఏం చేశాడు? హీ యాక్సెప్టెడ్ us. మూడో అధ్యాయం ఏం చేశాడు? హీ అడాప్టెడ్ us. 3 పనులు చేశాడు. హీ చోజ్ us, హీ యాక్సెప్టెడ్ us అండ్ హీ అడాప్టెడ్ us. ఆ తర్వాత జస్ట్ మీకు ఒక గ్లాన్స్ చూపిస్తున్నాడు. తండ్రి కుమారుడైన దేవుడు ఏం చేశాడు? గాడ్ ద సన్ జీసస్ క్రైస్ట్ ఏం చేశాడు? హీ ఫర్గేవ్ us. ఎందుకంటే ఆయన సెలవులో ఆయన బలి అయ్యాడు కాబట్టి. సెలవులో ఆయన తన సొంత రక్తాన్ని చిందించాడు కనుక ఆయన తన రక్తం చేత ఆయన క్షమించడానికి ఆయనకి హక్కుదారుడయ్యాడు. అందుకనే 7 ముద్రలు కలిగినటువంటి గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడు ఎవరంటే ఆయనే. బికాస్ హీ షెడ్ హిస్ ప్రెషస్, హీ గేవ్ హిస్ లైఫ్, హీ ఫర్గేవ్ us. మొట్టమొదట. రెండోది ఏం చేశాడు? హీ రిడీమ్డ్ us. ఆయన విమోచించాడు. ఈ విమోచన కార్యము ఎంత గంభీరమైందంటే ఇది రక్షణ పొందిన దగ్గర ప్రారంభించబడి అది మనం సమాధి పోయేంత వరకు కంటిన్యూ అవుతుంది. దీన్ని స్కోఫీల్డ్ బైబిల్లో అగారాజో, ఎక్సాగరాజో, లుత్రో అనే 3 పదాలు వాడతాడు. జనరల్ గా ఏదైనా వర్షిప్ టైంలో నేను చెప్తా ఉంటాను. ఈ రిడెంప్షన్ అంటే ఒక్క మాట చెప్పాలంటే హౌ డు యూ డిఫైన్ రిడెంప్షన్? రిడెంప్షన్ అంటే నేను ఎలా చెప్తాను? పాపమును బట్టి ఏవేవైతే కోల్పోయామో వాటినంతా తిరిగి సంతరించుకోవాలి. అది రిడెంప్షన్. రిడెంప్షన్ వర్క్ సిలువలో స్టార్ట్ అయింది. ఐఎమ్ రిడీమ్డ్, ఐఎమ్ బీయింగ్ రిడీమ్డ్, ఐ షల్ బి రిడీమ్డ్ వన్స్ ఫర్ ఆల్. అంటే సాంక్టిఫికేషన్ ప్రాసెస్ లో మనం దీన్ని వాడవచ్చు. రిడీమ్డ్, హీ ఫర్గేవ్ us, హీ రిడీమ్డ్ us, హీ రివీల్డ్ హిస్ విల్. ఆయన దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరిచాడు. అండ్ హీ గేవ్ us గ్రేస్ టు ఇన్హెరిట్. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యాన్ని పెట్టాడు. దాన్ని నేను సొంతం చేసుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి కార్యం 4 పనులు చేశాడు. తండ్రి అయిన దేవుడు 3 పనులు చేశాడు. కుమారుడైన దేవుడు ఈ హేతువు చేత, ఏ హేతువు చేత? ఆ బ్యాక్లాగ్ ఏదైతే చెప్పాడో ఆ బ్యాక్ యార్డ్ మెమరీలో ఉన్నదంతా మరొకసారి మనం గుర్తు చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? హీ కన్విక్టెడ్ us, హీ సీల్డ్ us, హీ లీడ్స్ us ఇంటూ ఫుల్నెస్. సంచకరువుగా ఇవ్వబడ్డాడు. ఆయన పరిపూర్ణతలోనికి ఆయన నడిపిస్తాడు. కన్విక్షన్స్ కలగజేశాడు, ఆయన సీల్ చేశాడు. అంటే ఇటర్నిటీ కోసం భద్రపరిచాడు. ఎటర్నల్ సెక్యూరిటీ నేను కలిగి ఉన్నాను. ఆయన అథారిటీ నా మీద ఉంది. నన్ను నిత్యత్వం కొరికే ఆయన నన్ను నడిపించేవన్నాడు. ఆ హేతువు చేత. ఎందుకు? వై అంటే టు ది ప్రైజ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ద ఫాదర్, టు ద ప్రైజ్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ గాడ్ ద సన్, అండ్ టు ద ప్రైజ్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ గాడ్ ద హోలీ స్పిరిట్. త్రియేక దేవునికి ఆరాధన మనము సమర్పించాలి. దట్ ఈస్ ద రీజన్. పర్పస్ ఏంటి? వీ షుడ్ బి హోలీ అండ్ వితౌట్ బ్లేమ్, యునైటెడ్ టుగెదర్ వన్ ఇన్ క్రైస్ట్. దట్ ఈస్ ద పర్పస్. సో ఈ పర్పస్ నెరవేర్చబడాలి అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ హేతువు చేత ప్రభు అయిన యేసు నందని ఇక్కడ నుంచి కొంచెం స్పీడ్ గా వెళ్దాము. వెళ్తూ ఎక్కడదక్కడే మనం కొన్ని చిన్న బిట్స్ గా చేసుకుంటూ పోదాం. ఎందుకంటే ఈ చాలా పెద్ద పారాగ్రాఫ్ ఇది. 15వ వచనం నుండి 19వ వచనం వరకు చాలా పెద్ద పారాగ్రాఫ్.
20-23 వరకు అది చాలా సింపుల్. అక్కడ అక్కడ మనం ప్రార్థన గురించిన అంశం కంటే కూడా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్టుగా, ఒక ట్రూత్ మనకు చెప్పినట్టుగా మనకు కనబడుతుంది. ఈ 15th-19th ఈ 4 వర్సెస్‌లో లోడెడ్ ఆఫ్ గాడ్స్ ట్రూత్ వి ఫైండ్ టు ప్రే. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరి మీరు ఎడల మీరు చూపుచున్న విశ్వాసం గూర్చి నేను వినినప్పటి నుండి మీ విషయమే మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మొట్టమొదటి పాఠం ఏంటంటే, ప్రార్థన అనేది కృతజ్ఞతాస్తుతులతో జరగాలి. అంటే అర్థం ఏందంటే, ప్రార్థన కంటే ముందు కృతజ్ఞతతో ప్రారంభించాలి. థాంక్స్ గివింగ్‌తో మొదలవ్వాలి. ప్రార్థన ఎప్పుడు గూడా స్ట్రెయిట్ అవే మనం ప్రార్థన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ హి హాస్ ఆల్రెడీ డన్ ఎర్లియర్. దట్స్ వాట్ పౌలు చేసినటువంటి ప్రార్థన ద్వారా మనం నేర్చుకున్న పాఠాలివి. పౌలేమంటాడో తెలుసా? నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. అయితే మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంటే కృతజ్ఞతాస్తుతులు, ప్రార్థన 2 కలిసెళ్ళాలి. కృతజ్ఞతాస్తుతులు, ప్రార్థన 2 కలిసెళ్ళాలి. ఎక్కడ స్టార్ట్ చేస్తాం మనము? మొట్టమొదట ఆయన సిలువలో చేసిన కార్యాన్ని బట్టి మనం కృతజ్ఞత చెల్లిస్తాం. ఆయన మనం అడగకుండానే, మనకు తెలియకుండానే ఆయన మన కొరకు చేసినవి అనేకమైనవి ఉన్నాయి. అవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేము. ఒకవైపున కృతజ్ఞత భావన మనకుండాలి. ఆ తర్వాత ప్రార్థనలో మనం ముందుకు సాగిపోవాలి. అది మొదటి పాఠం. 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. ఒక పని చేద్దాం. కామాస్ ఎక్కడైతే పెట్టారో కామా అంటే అర్థం ఏందంటే ఆగు అని అర్థం. కామా అంటే బ్రేక్ ఇవ్వటం అని అర్థం. సో, దాన్ని ఇంత పెద్ద స్టేట్మెంట్‌ని ఆ చిన్న చిన్న బిట్స్ లాగా చేసుకొని అండర్‌స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. 17వ వచనంలో పౌలు ఏమంటున్నాడంటే, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. యాక్చువల్‌గా ఇంగ్లీషు, తెలుగు 2 సైడ్ బై సైడ్ పెట్టుకొని చదివితే మనకొక మంచి పిక్చర్ వస్తుంది. ఎందుకంటే ఇంగ్లీష్‌లో నుంచి వాళ్ళు ఒరిజినల్ లాంగ్వేజ్ నుండి ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసినప్పుడు, ఒరిజినల్ లాంగ్వేజ్ నుంచి తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసినప్పుడు, మనకి ఇవి 2 గనుక తెలిస్తే ఇంకొక లాంగ్వేజ్ తెలిస్తే ఆ లాంగ్వేజ్ చదువుదాం. అప్పుడేమవుతుంటే ఎందుకంటే ఇప్పుడు హీబ్రూ లాంగ్వేజ్ ఇస్ ఎ రిచ్ లాంగ్వేజ్. అట్ ద సేమ్ టైమ్ గ్రీక్ లాంగ్వేజ్ ఇస్ ఎ వెరీ రిచ్ లాంగ్వేజ్. ఎందుకంటే ఒక చిన్న గ్రామంలోని ఒక చిన్న స్టోన్ మీనింగ్ మారిపోతుంది. ఒకే పదానికి 4, 5 మీనింగ్స్ ఉంటాయి. ఏ మీనింగ్ పెట్టాలనేది ట్రాన్స్‌లేట్ చేసేవాళ్ళు చాలా కష్టపడతారు. ఎందుకంటే గ్రీక్ నేను కొంచెం చూసాను. కొద్దిగా చదివాను. కొంచెం మేము థియాలాజికల్ కాలేజ్‌కెళ్ళి నేర్చుకునే ప్రయత్నం చేశాం. మాకు టైమ్స్ దొరక్క మేము దాన్ని కంప్లీట్ చేయలేకపోయాం. డాక్టర్ సుందర్‌రాజు గారు దాన్ని కంప్లీట్ చేశారు. మేమంతా ఒకటే బ్యాచ్. కాబట్టి ఈ 3 ట్రాన్స్‌లేషన్ దగ్గర పెట్టుకుంటే ఒక పిక్చర్ మనకొస్తుంది. మీ మనోనేత్రములు వెలిగించబడినందున. ఎలా అర్థం చేసుకోవాలి? మనోనేత్రములు అంటే మనసుకు నేత్రాలుంటాయా? చెప్తుంది బైబిల్. 2 కొరింథీ 4:4 మనకు గుర్తు రావాలి. ఏం గుర్తు రావాలి? అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గురుడితనము కలగజేయబడ్డాయి. ఎందుకు? క్రీస్తు ప్రకాశం వారి మీద ప్రకాశించుకునే నిమిత్తము. రక్షించబడిన తర్వాత దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏందంటే, శిలువ రక్తములో విశ్వాసం ద్వారా మనం శుద్ధి చేయబడ్డ ద్వారా, మన పాపములు ఎప్పుడైతే పరిహరించబడ్డాయో, హృదయం ఎప్పుడైతే శుద్ధయిందో, పరిశుద్ధాత్మ దేవుడొచ్చి మన హృదయంలో నివాసం చేయడం మొదలుపెట్టిన తర్వాత, ఒక గొప్ప రీజనరేషన్ అనే ట్రాన్స్‌ఫర్మేషన్ కలిగింది. క్రీస్తునందున్నోడు నూతన సృష్టి అంటే అదే. ఎప్పుడైతే నూతన సృష్టిగా చేయబడ్డామో, మనలో చాలా చేంజెస్ వచ్చాయి. అందులో ఒక చేంజ్ ఏందంటే, ఆధ్యాత్మిక గుడ్డితనము నుండి దేవుడు కళ్ళు తెరుస్తాడు. మన మనోనేత్రములు వెలిగించబడినందున అంటే అర్థం ఏంటంటే, మన మైండ్ కెన్ రిసీవ్ గాడ్స్ ట్రూత్. అవర్ హార్ట్ కెన్ రిసీవ్ గాడ్స్ ట్రూత్. రక్షణ పొందిన వాళ్ళు దేవుని సత్యాన్ని గ్రహించగలరు కానీ, రక్షణ పొందని వాళ్ళు ఏం అర్థం చేసుకోరు. అందుకనే మొన్న నేను ఒక సిస్టర్‌కి నేను చెప్పాను మన గ్రూప్‌లోనే. మా డ్యాడీకి ఈ దశమ భాగాల గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని నేను ట్రై చేస్తున్నా అంటే, అమ్మ ఆయనకు అర్థం కాదు. ముందు ఆయన రక్షణ పొందాలి. వెంటనే ప్రశ్న ఆయన రక్షణ పొందాడనంటే పొందలేదు. అయితే ముందు రక్షణ గురించి ప్రార్థన చేయండి. ఆయన మారుమనసు పొందినాక దశమ భాగాల గురించి. మారుమనసు పొందకుండా దేవుని యొక్క సత్యములు ఏవి ఎక్కవు. ఏవి ఎక్కవు. మనోనేత్రములు వెలిగించబడినందున. దాన్ని మన భాషలో చెప్పాలంటే ఏం చేయాలి? ఈ మనోనేత్రములు వెలిగించబడ్డం అంటే అర్థం ఏందంటే, యాక్చువల్‌గా వెలిగింపబడ్డం అనేది ఇల్యూమినేషన్. ఇల్యూమినేషన్ అనేది మనకు అర్థం కావాలంటే, డాక్ట్రిన్ ఆన్ ద స్క్రిప్చర్స్ గురించి మనం ధ్యానం చేసినప్పుడు మీకు 3 విషయాలు చెప్పాను. రెవల్యూషన్, ఇన్‌స్పిరేషన్, ఇల్యూమినేషన్. ఏంటి రెవల్యూషన్ అంటే? దేవుని వాక్యం రాసినటువంటి 40 మంది రచయితలకు దేవుడు తను తాను
ఏదైతే బయలుపరుచుకున్నాడో దాన్ని రెవల్యూషన్ అంటారు. ఇప్పుడు టెక్నికల్ మనం ఆ పదం వాడకూడదు. అది వాళ్ళకే పరిమితం. నంబర్ 2 ఇన్స్పిరేషన్. ఏంటి ఇన్స్పిరేషన్ అంటే, దేవుడు ఏ రెవల్యూషన్ అయితే వాళ్ళకిచ్చాడో, దాన్ని రాతలో పెట్టడానికి దోహదపడిన దాన్ని ఇన్స్పిరేషన్ అంటారు. టెక్నికల్‌గా మనం కూడా ఇన్స్పిరేషన్ పదం వాడకూడదు. ఇప్పుడు అదే లేఖనాన్ని మనం చదువుతున్నప్పుడు, ఆథర్స్‌కి దేవుని యొక్క ట్రూత్ రెవల్యూషన్ ఏ లెవెల్‌లో వచ్చిందో, అదే లెవెల్‌లో మనం పొందుకునే దాన్ని ఇల్యుమినేషన్ అంటారు. వెలిగింపు. ఈ ఇల్యుమినేషన్ అనే పదం మనకు అర్థం కావాలంటే, మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం బాగా చదవాలి, ధ్యానం చేయాలి. అదే అపోస్తలుడైన యోహాను అంటాడు. ఆయన వెలుగైనందున ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనమును వెలుగులో నడవాలి. మనం వెలుగులో నడిచే కొద్దీ యాక్చువల్‌గా 1 జాన్ 1:9 అనేది అవిశ్వాసుల కోసం కాదు, విశ్వాసుల కోసం చెప్పింది. మనం వెలుగులో నడిచే కొద్దీ అప్పుడు ఆయన ఏం చేస్తారంటే, మనం పాపములు ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలి? ఆ వెలుగులో నడిచేటప్పుడు ఆయన మనకు ఇంకొంచెం వెలిగిస్తున్నాడు. వెలుగులో నడిచే కొద్దీ ఇంకొంచెం వెలుగంటే అర్థం ఏంటి? మన పాపములను పరిశుద్ధాత్మ దేవుడు కొంచెం ఓపెన్ చేస్తున్నాడు. మరి చాలా ఉల్లిపొర లాంటివి. ఎన్నుంటాయో పొరలు. ఒక్కొక్క పొర ఓపెన్ చేస్తా ఉంటాడు. ఒక్కొక్క పొర ఓపెన్ చేస్తా ఉంటాడు. ఒక్కొక్క పొర ఓపెన్ చేస్తా ఉంటాడు. మీ మనోనేత్రములు వెలిగించబడినందున అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు? దాన్ని 2 భాగాలు చేయవచ్చు. ఒకటి కృతజ్ఞత. ప్రభువా నీవు నా మనోనేత్రాలు వెలిగింపజేశావయ్యా నీకు స్తోత్రము. గొప్ప రక్షణ నాకు ఉచితంగా ఇచ్చావు. నీకు వందనాలు. నా కళ్ళు తెరిచావు. నీ నీ రక్తంలో నా పాపను కడిగావు. నీ శిలువలో నా కోసం గొప్ప త్యాగం చేశావు. నీ ప్రేమ ఎంత అద్భుతమైంది. కృతజ్ఞత చెల్లించండి. ఆ తర్వాత అయ్యా నా మనోనేత్రాలు ఇంకా వెలిగించబడాలి. ఎందుకంటే లైట్ అనే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే చాలా పెద్ద పదం అది. లైట్ ఇల్యూమినేట్ చేస్తుంది. ఈ వెలుగు చేసే పనులు 2 పనులు. యోహాను సువార్త 3వ అధ్యాయం మన పాపములను బట్టబయలు చేస్తుంది. అంటే ద లైట్ విల్ రివీల్ అవర్ డర్టీనెస్, అవర్ సిక్‌నెస్, అవర్ సిన్స్, మన పాపమును బయలుపరుస్తుంది. రెండవది లైట్ విల్ రివీల్ గాడ్ హిమ్సెల్ఫ్, దేవుణ్ణి మనకు బయలుపరుస్తుంది. అది 1 జాన్ చాప్టర్ 1లో మనం చూస్తాం. అటు దేవుణ్ణి అంటే దేవుణ్ణి, దేవుడెవరు అని నాకు దేవుని యొక్క సత్యం నాకు తెలియపరుస్తుంది. నేనెవరు అనే సత్యం నాకు తెలియపరుస్తుంది. అది వెలిగింపు చేసే పని. సో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా నా మనోనేత్రములు వెలిగించండి. ఇంకా వెలిగించండి. ఎంత వెలిగించాలి? 0 బల్బ్ అని ఒకప్పుడు వాడేవాళ్ళు. ఇప్పుడంతా ఎల్ఈడీ బల్బులొచ్చాయి. ఇప్పుడు వాట్స్ వచ్చినప్పుడు 1 వాట్ వేరే, 5 వాట్స్ వేరే, 10 వాట్స్ వేరే, 1000 వాట్స్ వేరే. కెపాసిటీ పెరుగుతుంది. సో, ఇప్పుడు లైక్ ఎ ఫ్లడ్ లైట్, బెడ్ లైట్ నైట్ వేసుకున్నప్పుడు ఆ లైట్ వేరే, జనరల్ లైట్ వేరే, డే లైట్ వేరే. సో, ద లార్డ్ హాస్ టు అదే సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో భలే దీవెనది. ప్రధాన యాజకుడు ఆయన తన పరిచయం ముగించి బయటకొచ్చేటప్పుడు ఆయన ఇశ్రాయేలును ఇలా దీవించాలంట. 6వ అధ్యాయము ఆ చిట్ట చివరి 3 వచనాల్లో చెప్పబడిన మాట. ఈ దీవెన ఎవరు జకరియా ఇవ్వలేకపోయాడు. ఎందుకంటే మౌని అయిపోయాడు. నమ్మలేదు దేవుని యొక్క మాట. హి కుడ్ నాట్ బ్లెస్ పీపుల్. అటువంటి మగవాళ్ళు పరిచయం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఏమని దీవించాలట? 24 వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. గాడ్ ద ఫాదర్. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. గాడ్ ద సన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. 26 వచనం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. గాడ్ ద హోలీ స్పిరిట్. సో త్రిత్వమైన దేవుని యొక్క దీవెన ఇక్కడ ఏమిటంటే, ఆయన తన సన్నిధిని ప్రకాశింపచేసి కరుణించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధి కాంతి మన మీద ఉదయింపజేసి, దట్ షుడ్ బి అవర్ ప్రేయర్. లార్డ్ షైన్ అపాన్ మీ, లెట్ యువర్ లైట్ ఫాల్ అపాన్ మీ. అప్పుడు ఐ విల్ లెర్న్ టు నో హూ ఐ యామ్ అండ్ వేర్ ఐ యామ్, హౌ ఐ యామ్. మొదటి భాగం. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఐస్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్ బీయింగ్ ఎన్లైటెండ్. ఇంగ్లీష్ లో అంత మీనింగ్ మారింది చూడండి. బీయింగ్ ఎన్లైటెడ్ అంటే అర్థం ఏంటిది? అంటే ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అది ఏదో ఒకసారి అయిపోయేది కాదు అది. తెలుగులో చూసినప్పుడు ఎట్లా ఉంటది? మీ మనోనేత్రం అంటే ఇస్ ఓన్లీ పాస్ట్ టెన్స్. బీయింగ్ ఎన్లైటెండ్, బీయింగ్ ఎన్లైటెండ్. ఆ తర్వాత మీ పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టుదో. ఇది చాలా పెద్ద మాట. దీని గురించి ఎంతసేపైనా చెప్పొచ్చు. గాడ్ హ్యాస్ కాల్డ్ us. దేవుడు మనల్ని పిలిచాడు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ us.
దేవుడు జగత్తు పునాది వేయబడుకునిపై క్రీస్తులో ఏర్పాటు హీ చోజ్ అస్, హీ ఎలెక్టెడ్ అస్, హీ హ్యాడ్ ఎ ప్లాన్. ఆ ప్లాన్ ప్రకారం ఏం చేస్తాడు? ఆయన సువార్త ద్వారా పిలుస్తాడు. పిలిచను అన్నప్పుడు జనరల్ కాలింగ్ ఉంటుంది, స్పెసిఫిక్ కాలింగ్ ఉంటుంది. జనరల్ కాలింగ్ ఫర్ ఆల్ క్రిస్టియన్స్. ఆల్ క్రిస్టియన్స్ కి కామన్ కాలింగ్. మీరు ఇలా ఉండండి, మీరు ఇలా ఉండండి, మీరు ఇలా ఉండండి, ఇలా ఉండండి. దట్ ఇస్ ఎ జనరల్ కాలింగ్. స్పెసిఫిక్ కాలింగ్ ఏంటంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క ఉద్దేశంతో ఆయన పిలుస్తాడు. ఆయన మిమ్మల్ని పిలిచిన వలన పిలుపు వలన నిరీక్షణ. నిరీక్షణ ఏం అర్థం చేసుకోవాలి? నిరీక్షణ, విశ్వాసం రెండు ఒకటే మీనింగ్. నిరీక్షణ అంటేనేమో ఫ్యూచర్, విశ్వాసం అంటేనేమో ప్రజెంట్. ఏంటి విశ్వాసం అంటే? అదృశ్యమైనది ఉన్నది అంటానికి రుజువు. భౌతిక నేత్రాలకు కనపడదు. భౌతిక నేత్రాలకు ఫిజికల్ ఐ కాంట్ సీ, బట్ ఇట్ ఈస్ దేర్. ఇట్స్ అ ట్రూ. దాని ఎఫెక్ట్ ఉంది, అనుభవిస్తున్నాం మనం. విశ్వాసం అంటే ఏంటి? అదృశ్యమైనది ఉన్నదంటాను రుజువు. అది ఏంటిదంటే అది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపం. మనకు ఒక నిరీక్షణ ఉంది భవిష్యత్తులో. దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. హూ టోల్డ్ యూ? ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. దేవుని వాక్యంలో ఎన్నో చెప్పాడు, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది. దాదాపు 100కి 90%, 95%, 99% అయిపోయింది. ప్రభు రాకడ ఒకటే ఆలస్యం. అన్ని అయిపోయినాయి. మరి చెప్పిన 100%లో 90%, 95%, 98% కంప్లీట్ అయిన తర్వాత మిగిలిన 2% కంప్లీట్ అవ్వదా? పక్కా కంప్లీట్ అవుతుంది. అందుకనే మనకు నిరీక్షణ ఉంది. దాన్ని శుభప్రదమైన నిరీక్షణ అన్నారు. ఏమిటో శుభప్రదమైన? నా ప్రభు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నేను బ్రతికుంటే సజీవంగా ఎత్తబడతాను, లేక మరణిస్తే ముందు లేస్తాను. లేచి నేను కొనిపోబడతాను. నేను ఆయన ఎదుర్కొంటాను. నిత్యత్వం ఆయనతో ఉంటాను. అక్కడ చీకటి ఉండదు, అక్కడ పాపం ఉండదు, అక్కడ సాతాను ఉండదు, అక్కడ శోధన ఉండదు. అక్కడ పరిశుద్ధత ఉంటుంది. అక్కడ దేవుడు ఉంటాడు, దేవుని దూతలు ఉంటారు. ఆయన రక్తం చేత విమోచించిన పరిశుద్ధులు ఉంటారు. ఎవరు చెప్పారు? బైబిల్‌లో చెప్పబడింది. అది నాకు నిరీక్షణ ఉంది. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, ఒక్కొక్క అంశం కోసం మనం ప్రార్థన చేయాలట. ఇవండి ప్రేయర్ ఐటెమ్స్. ఇవి పౌలు వీటి గురించి ప్రార్థన చేశాడు. ప్రభువా, వారి మధ్యలో ఎఫెసీ పట్టణం యొక్క బ్యాక్‌గ్రౌండ్ గనుక చూస్తే, ప్రభువా, వాళ్ళు ఎఫెసీ పట్టణంలో పలాని పరిస్థితుల్లో ఉన్నారు. మీరు దాని నుంచి విడిపించండి. అటువంటి ప్రార్థనలు చేయట్లా. ఎందుకంటే ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ కవర్ చేస్తూ ఆ లెవెల్‌లోకి వచ్చామంటే ఇవన్నీ ఆటోమేటిక్‌గా పోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10థ్ క్లాస్ ఎగ్జామ్ రాసేటప్పుడు 10థ్ క్లాస్ సిలబస్ చాలా కష్టంగా ఉంటుంది. కానీ 10థ్ క్లాస్ ఎప్పుడైతే రాసి మనం పైకెళ్ళి ఇంటర్మీడియట్‌కి వెళ్ళామనుకో, అప్పుడు 10థ్ క్లాస్ ప్రాబ్లమ్ చూసి వెరీ సింపుల్ మ్యాథమెటిక్స్ అది ఇట్లా చేయి, ఇది ఇట్లా చేయి సింపుల్ చెప్తాం. ఎందుకని దాటొచ్చాం కాబట్టి. ఆ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ గాని, ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ గాని, ఆ తర్వాత రీసెర్చ్ చేస్తున్నప్పుడు మనం ఏదైనా ఒక దాని మీద రీసెర్చ్ చేస్తున్నాము. అల్టిమేట్‌లీ మనకు అవార్డ్ వచ్చిందనుకోండి, ఎవరైనా రీసెర్చ్ చేస్తుంటే వాళ్ళకి సింపుల్ గైడ్‌లైన్ ఇస్తాను. నువ్వు ఇలా చేయి, నువ్వు ఇలా చేయి. ఎందుకంటే మనం దాటొచ్చాం కాబట్టి. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో. మనం అడగాల ప్రభుని, ప్రభా, ఆ నిరీక్షణ ఉంది గదా! నాకొక పిలుపు ఉంది గదా! ఆ పిలుపుని గురించిన కాంక్రీట్ అండర్‌స్టాండింగ్ ఉందనుకో, నీ ఫోకస్ దాని మీద ఉంటుంది. నీ ఫోకస్. జనరల్‌గా లీడర్‌షిప్ గురించి చెప్పినప్పుడు ఇవి ఈ వివరాలని చెప్తా ఉంటా. ఈ మధ్య హగా ఇన్‌స్టిట్యూట్‌లో చెప్పాను. నువ్వు ఒక ఫోకస్‌లో పని చేయాలంటే, దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో నీకు అర్థం కావాలి. ఈ దినాల్లో ఏం జరుగుతుందో తెలుసా? కొంతమంది దేవుడు ఒక పద్ధతి కోసం పిలుస్తాడు. వాళ్ళు ఇనరు వాళ్ళు. వాళ్ళ పేరెంట్స్ చెప్పిన మాట వినరు. వాళ్ళ నాయకులు చెప్పిన మాట వినరు. ఇట్లా గట్టిగా పట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? కష్టపడి ఐఏఎస్ ఆఫీసరో ఏదో చేస్తారు. అవుతారు. ఎవరని కాదు. అక్కడ పోయిన తర్వాత దేవుడు ఏమంటాడు? అది వదిలేసిరా అంటాడు. మొత్తం 30, 40 ఏళ్ళు చేసినా వదిలేసి ఇంకేదో చిన్నది తీసుకుంటారు. మీకు అర్థమవుతుందా పాయింట్? ఆ అనుభవం దేనికి పనికిరాదు. మొత్తం సర్టిఫికేట్‌లో చిప్పి పడేసినట్టు లెక్క. అలా కాకుండా స్టెప్ బై స్టెప్ దేవుడు ఎందుకు పిలిచాడు? దేవుడు నిన్ను ఏం చేయమంటున్నాడు? దేవుడు నీకు అప్పగించిన బాధ్యత ఏంటి? నీ రోల్ ఏంటి? నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? నీ బౌండరీస్ ఏంటి? నువ్వు కరెక్ట్‌గా సెట్ చేసుకో. యూ హావ్ టు ఆస్క్ ఇట్. నువ్వు అడగాలి. నువ్వు గనక తెలిస్తే యూ విల్ నాట్ వేస్ట్ యువర్ టైమ్. నువ్వు ఫోకస్డ్‌గా పని చేస్తావు. అద్భుతమైన ఫలితాలొస్తాయి. నేను మరలా చెప్తున్నా ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్‌లో స్పష్టంగా రాయబడింది. నీ కిరీటాన్ని అపవాది దొంగిలించకుండా జాగ్రత్తగా చూసుకో. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. గట్టిగా పట్టుకో. మెలకుగా ఉండు. జాగ్రత్తగా ఉండు. సిద్ధంగా ఉండు. బైబిల్‌లో రాయబడ్డాయి ఈ మాటలన్నీ. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున
రెండు రెండు భాగాలు చూసాం. ఒకటేమో పాస్ట్, ఒకటేమో ఫ్యూచర్. రెండోది ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టుదో, ఆ నిరీక్షణ దట్ ఈస్ అవర్ ఎయిమ్, దట్ ఈస్ అవర్ గోల్, దట్ ఈస్ అవర్ టార్గెట్, దట్ ఈస్ అవర్ విజన్. ఆ విజన్ పట్టుకుంటాం. ఆ నిరీక్షణ ఎట్టుదో చూసుకుంటామో, అప్పుడు ఆ పిలుపుని బట్టి అదే ట్రాక్‌లో వెళ్తాం. అప్పుడు నా మిషన్ కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటాను. విజన్, మిషన్, గోల్స్ అండ్ వాల్యూస్, దాన్ని ఎవాల్యుయేషన్ చేస్తాం. మొదటిది చూసాము, రెండోది చూసాము, మూడోది చూసాం. పిలుపు వలన నిరీక్షణ ఎట్టుదో. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో. అసలు దీని గురించి రిసర్చ్ చేయాలి. ఎందుకంటే ఏం పెట్టాడు పరిశుద్ధులలో ఆయన? నేను చాలా చోట్ల నేను 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 దాన్ని చూసాను. నేను యాక్చువల్లీ ఐ వాంట్ టు సిట్ వన్ డే కూర్చొని దాని మీద కొద్దిగా వర్క్ చేయాలి. ఇంక నేను దాని మీద ఎక్కువ వర్క్ చేయలేదు. ఒకటి నాకు బాగా అర్థమైంది. ఏందంటే ఆయన పరిశుద్ధులలో అంటే సంఘంలో, ఆయన పరిశుద్ధులలో అదేంటి నువ్వు ఒక్కడివే సంపాదించుకోలేవు. నువ్వు ఇంటర్నెట్‌లో చూసుకో, లేకపోతే థియాలజియన్స్ పట్టుకో, నువ్వు పుస్తకాలు చదువు, యూనివర్సిటీ నువ్వు ఎంతైనా తిరుగు. నీకు అల్టిమేట్‌లీ యూ హావ్ టు హావ్ ఫెలోషిప్ విత్ ద పీపుల్ ఆఫ్ గాడ్. విత్ ద పీపుల్ ఆఫ్ గాడ్‌తో దేవుని ప్రజలతో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు నీకు అక్కడ ఏదో ఒక స్వాస్థ్యం స్వాస్థ్యం అంటే అర్థం ఏంటి? అది నీదే అది. ఎందుకంటే యూ బిలాంగ్ టు దట్ ఫ్యామిలీ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని కుటుంబానికి చెందినవాడు. నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. అది నీది. అయితే నువ్వేం చేయాలి? దాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. క్లెయిమ్ చేసుకో. పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో. యూ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ ఇట్. అంతే కదండీ! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లైఫ్ అంతా కష్టపడి ఒక ఇల్లు కొన్నారనుకోండి. ఇల్లు కొన్నారు. ఒక 40,00,000 45,00,000 పెట్టుబడి పెట్టారు. ఆ పేపర్‌లు ఏడంటే ఆడ పడేస్తారా? ఏడ పెడతారు ఆ పేపర్‌లు? ఎక్కడ పెట్టాలో ఒక విలువైన బంగారు వస్తుందనుకో ఏడ పడేస్తారు? ఊరికే అలా కిచెన్‌లో ఆడ పడేస్తారా? పడేయరు. పడేయరు. కానీ డస్ట్‌బిన్ ఏడ పెడతారు? మూలన పడేస్తారు. పాత్రలు తోమే పీచు ఏడ పెడతారు? ఒక చోట పెట్టేస్తారు. మీ మీ పెన్ ఎక్కడ పెడతారు? ఆ పెన్ను గూడా రూ. 5 పెన్ను, రూ. 10 పెన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. దీంట్లో గూడా కొన్ని మంచి ఖరీదైన పెన్నులుంటాయి. అయి ఎక్కడ పెడతారు? ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో నీకు తెలిస్తే దాన్ని యాటిట్యూడ్ మారిపోద్ది. పరిశుద్ధులో ఆయన స్వాస్థ్యం యొక్క వాట్ ఆర్ ది రిచెస్ మనం ప్రార్థన చేయాలంట. దట్ ఈస్ ఎ ప్రేయర్ ఐటెమ్. దట్ ఈస్ ఎ ప్రేయర్ ఐటెమ్. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో. 4 పాయింట్ అది. 18వ వచనం. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును నేను బైబిల్ చూసి చదువుతానండి. ఎందుకంటే బెస్ట్. ఎందుకంటే ఆహ్, మనం మాటి మాటికి వి హావ్ టు కమ్ బ్యాక్ టు ద స్క్రిప్చర్. వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన చేతుల్లోనే ఉంది గనక మనం ఉన్నత కాలం దాన్ని కరెక్ట్‌గా వాడుకోవాలి. నేను చదువుతాను చూడు. 17, 18, 19 కలిసి ఉన్నాయి. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టుదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమేశ్వరం ఎట్టుదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టుదో. ఇదంతా ఒకటే స్టేట్మెంట్. ఆయన క్రీస్తునందు ఏంటి క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయము? అంటే పునరుద్ధాన శక్తి. ఆ తర్వాత మనం చదివితే మనకు అదే అర్థమవుతుంది. ఆ తర్వాత మనం చదివితే మనకు అదే అర్థమవుతుంది. అంటే యేసుక్రీస్తును సమాధిలో నుండి తీసుకొని రావడం యాక్చువల్‌గా యేసుక్రీస్తు తనకుగా తాను రాగలడు. ఆ మాట యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటాడు. నాకుగా నేను రాగలను. అయితే నేనేం చేస్తాను? ఐ విల్ నాట్ యూజ్ ఆఫ్ దోస్ ప్రివిలేజెస్. గాడ్ ద ఫాదర్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్ డిడ్ దట్. యేసుక్రీస్తు వారి పుట్టుకలో గాని, యేసుక్రీస్తు వారి జీవన విధానంలో గాని, యేసుక్రీస్తు వారి మరణంలో గాని, యేసుక్రీస్తు వారి పునరుద్ధానంలో గాని, యేసుక్రీస్తు దేవుడుగా తాను ఉపయోగించుకోవాల్సిన ప్రివిలేజెస్, ఆధిక్యతలు ఏవైతే ఉన్నాయో యుటిలైజ్ చేయలేదు. ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ అని జీవించాడు. ఎందుకంటే మనకొక మోడల్. లేతే మనం ఏమంటాం తెలుసా? "నువ్వు దేవుడు కాబట్టి నువ్వు చేశావు. నేను దేవుడిని కాదుగా. నేనెట చేస్తా నేను? నా వల్ల గాదు" అనటానికి వీల్లేదు. అందుకనే ఆయన ప్రార్థనలు, యాచనలు ఎందుకంత సాక్షాత్తు దేవుడయుండి తండ్రి దగ్గర పోయి అంత యాచనలు చేయాలా? అవసరమా? ఎందుకు చేశాడు? మనకు మోడల్. అంటే యేసు ప్రభువులాగా మనం జీవించడానికి దేర్ ఈస్ ఎ ఛాన్స్. ఎందుకంటే ఛాన్స్ లేకుండా దేవుడు చేయమని చెప్పడు. బికాజ్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ రైచియస్. మనం చెయ్యలేనిది మన వల్ల కాని దేవుడెప్పుడు మన మీద భారం పెట్టడు. మీరు కావాలని చూడండి ప్రకటన గ్రంథం, నేను మీ మీద అంతకంటే ఎక్కువ భారం పెట్టను.
15వ అధ్యాయంలో అపోస్తలుడు యాకోబు అంటాడండి, జేమ్స్ అంటాడు, ఆయన ఏమంటాడు, వద్దొద్దు ఇంకా వాళ్ళ మీద అంతకంటే ఎక్కువ భారం పెట్టొద్దు, మాకును పరిశుద్ధాత్మకును తోచెను. బైబిల్‌లో ఏం జాగ్రత్తగా పరిశీలిస్తే మనకేం అర్థమవుతుందంటే, దేవుడు మనల్ని ఏదైనా చెయ్యి అని చెప్పాడంటే అర్థం ఏంటంటే, మనము చెయ్యగలము అని అర్థం. మనము చెయ్యలేనిది దేవుడు ఎప్పుడు చెప్పడు. మనము చేయలేనిది దేవుడే చేస్తాడు. బికాస్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ రైచెస్. ఆయన నీతిమంతుడైన దేవుడు. అన్యాయస్తుడు కాడు. ఆయన నీతి న్యాయం గల దేవుడు. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయము, అదే బలాతిశయం ఏం చేశాడంట, విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టుదో మీరు తెలుసుకోవాలి. వి షుడ్ నో. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితంలో ఎలా పనిచేస్తున్నాడో నాకు గనక అర్థమైతే నేను కోఆపరేట్ చేస్తా. నాకు తెలియాలిగా, ఓహో ఇది దేవుడు పనిచేస్తున్నాడా, ఓకే దేవుడు పనిచేస్తే వెంటనే మాట్లాడడం. దేవుడు కాకుండా అది ఎవరో వేరే మానవుడు అంటే వై షుడ్ ఐ ఒబే హిమ్, వై షుడ్ ఐ కేర్ హిమ్ అని అంటామా? అది మన నేచర్. అది దేవుడు ఎలా పనిచేస్తాడు, ఏ కోణంలో పనిచేస్తాడు, ఏ యాంగిల్లో పనిచేస్తాడు, ఏ పర్స్పెక్టివ్ లో పనిచేస్తాడు, ఏ మెథడ్ ఉపయోగిస్తాడు, ఐ షుడ్ నో. దాన్ని నేనేం చేయాలి, ప్రార్థన చేయాలి. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును విశ్వసించు మనయందు, అంటే విశ్వసించే మనయందు కూడా యేసుక్రీస్తులో ఎటువంటి బలాతిశయాన్ని ఉపయోగించేశాడో అదే మనయందు. అంటే కెన్ యు ఇమాజిన్ దట్? అందుకనే యేసుక్రీస్తు వారి పోలికలో మనం రావాలని బైబిల్లో రాయబడింది. ఆయన పౌలు పోలికలో రమ్మని చెప్పట్లేదు, లేక పలాని తిమోతి లెవెల్లో ఉండమని చెప్పట్లేదు, లేక స్టెఫన్ లాగానో, పేతురు లాగానో, యాకోబు లాగానో ఉండమని చెప్పట్లా. యేసు ప్రభువే మోడల్, నథింగ్ లెస్ దాన్ దట్. ఎందుకు? యేసుక్రీస్తులో ఏ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడో, యేసుక్రీస్తులో ఏ పునరుద్ధాన శక్తి పనిచేయబడడం జరిగిందో, నీ లైఫ్ లో, నా లైఫ్ లో ఆయన యందు విశ్వసిస్తున్నప్పుడు మన లైఫ్ లో కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. అపరిమితమైన మహత్యం అంటది, మామూలు మహత్యం కాదు. అది గనక మనం ఎరిగితే మైండ్ బాగ్లింగ్, మనం గడగడ వణుకుచూ మనం ఏం చేస్తామంటే సబ్మిట్ అవర్ సెల్ఫ్. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో బ్యూటిఫుల్ పిక్చర్ ఉంది. ఎప్పుడైనా ఒకసారి దాని గురించి నేను చెప్తాను. 1 అవర్ చెప్పొచ్చు దాని గురించి. ఎక్కడో చెప్పాను దాని గురించి. ఐ థింక్ హెబ్రోన్‌లో ఒకసారి నాకు ఆపర్చునిటీ దొరికింది బైబిల్ స్టడీ చేయడానికి. అక్కడ నేను దాని గురించి ఫస్ట్ డే షేర్ చేశాను. ఒక 2, 3 సందేశాలు ఇచ్చినట్టుగా నాకు గుర్తు. అక్కడ ఏమని రాస్తారంటే ఇంగ్లీష్‌లో బాగుంది, తెలుగులో అంత సరిగ్గా లేదు. గాడ్ వర్క్స్ ఇన్ యూ, యూ వర్క్ ఇట్ ఔట్. అంటే గాడ్ వర్క్స్ ఇన్ యూ, యూ వర్క్ ఇట్ ఔట్. అంటే దేవుడు సార్వభౌముడుగా ఆయన ఏదైతే పని చేస్తాడో దాన్ని నీవు తీసుకొని నీవు కూడా పని చేయాలి. అంటే ఇద్దరు కలిసి పని చేయాలి. దానికే ప్రార్థన. ఆ రెండిటికి మధ్యలో ప్రేయర్ విల్ వర్క్. క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహత్యం ఎట్టుదో. ఎక్సీడింగ్ గ్రేట్నెస్ ఆఫ్ హిస్ పవర్ టువర్డ్స్ us who believe, వర్కింగ్ ఆఫ్ హిస్ మైటీ పవర్. చూసారా పరిశుద్ధాత్మ దేవుడు. ఒక విషయం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఈ సందర్భంలో నేను మీకు చెప్పాలి ఏంటిదంటే, దేవుడు మన జీవితాల్లో పని చేయాలంటే మనం పర్మిషన్ ఇవ్వాలి. గాడ్ నెవర్ వర్క్స్ బై ఫోర్స్. దేవుడు ఎప్పుడు కూడా బలవంతంగా పని చేయడు. ప్రతిసారి నేను దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలంటే, లార్డ్ హియర్ ఐ యామ్ సరెండరింగ్ మై సెల్ఫ్. ఇదిగో ప్రభువా నేను సరెండర్ చేసుకుంటున్నాను. ఐ సరెండర్ మై ప్రివిలేజెస్. ఐ సరెండర్ ఆల్ లీగలిస్టిక్ గా, లేక నాకు చెందిన హక్కులు, నాకు చెందిన ఆధిక్యతలన్నీ నీ పాదం దగ్గర పెడుతున్నాను. నేను మర్మర్ చేయను, నేను క్వశ్చన్ చేయను, ఐ ఒబే అని అడిగినప్పుడు దెన్ హీ వర్క్స్. లేకపోతే రేపు మనం అంటాం, నువ్వెందుకు ఇలా చేసావు, ఐ డోంట్ లైక్ ఇట్ అని అంటావా అన్నవా? గ్యారెంటీ అంటావా? అది మన నేచర్. అది మనం సబ్మిట్ చేసుకుంటే తప్ప, మనం సరెండర్ చేసుకుంటే తప్ప గాడ్ నెవర్ వర్క్స్ బై ఫోర్స్. మనం ఏం చేయాలంటే, అయ్యా లెట్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ పవర్ వర్క్ ఇన్ మీ డీప్లీ అని అడగాలి మనం. ఎందుకంటే ఆయన స్వరూపంలో రావాలంటే జరగాలిగా. పాపము బట్టి కలిగిన నష్టం పోగొట్టుకోవాలంటే జరగాలిగా. తిరిగి సంపాదించుకొని ఊకొచ్చుద్దా? రాదు. రక్షణ ఉచితమే, కానీ కిరీటాలు, సింహాసనాలు, ద గ్లోరీ విచ్ గాడ్ వాంట్స్ టు గివ్ us, దట్ ఇస్ నాట్ ఫ్రీ. వి హావ్ టు పే ఫర్ ఇట్. అదే పౌలు అంటాడు, ఏవి నాకు లాభకరంగా ఉన్నాయో వాటిని నేను నష్టంగా ఎంచుకున్నాను అన్నాడు. ఎందుకంటే క్రీస్తుని ఎరుగు నిమిత్తము, క్రీస్తు యొక్క శ్రమలలో, ఆయన పునరుద్ధానంలో నేను పాలుభాగం అంటాడు. విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న
తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్మ్యం ఎట్టుదో మనం తెలుసుకోవాలంటే ప్రార్థన చేయాలట. 5వ పాయింట్ అది. 19వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపగు తండ్రి తన్ను తెలుసుకునుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. అది అల్టిమేట్ గా ఏం జరగాలి? మహిమా స్వరూపియగు తండ్రిని ఎరగాలి. మహిమా స్వరూపియగు తండ్రిని ఎరగాలంటే ఏం జరగాలి? మనోనేత్రంలో వెలిగించబడుతూ రావాలి. అది కదా మనం చూసింది. మనోనేత్రంలో వెలిగించబడింది వెళుతూ రావాలి. ఆయన మనల్ని పిలిచినటువంటి ఆ పిలుపు ఎరగాలి. ఆ నిరీక్షణ మనం ఎరగాలి. పరిశుద్ధులలో ఆయన మనకి ఏ స్వాస్థ్యాన్ని పెట్టాడో ఆ స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యాన్ని మనం ఎరగాలి. పరిశుద్ధాత్మ దేవుడు తన పునరుద్ధాన శక్తి ద్వారా మనలో లోతుగా పని చేయాలి. అప్పుడు జరిగే రిజల్ట్ ఏంటంటే ఆ మహిమా స్వరూపకు తండ్రిని మనం షకైనా గ్లోరీ అంతే. మనకు భూమి మీద ప్రత్యక్ష గుడారంలో కనపడింది షకైనా గ్లోరీ ఒకటే, తండ్రి అన్న గ్లోరీ మనం ఎవ్వరు కూడా మనం చూడలేదు. ఆయన చూస్తే బ్రతకం, చచ్చిపోతాం. ఇప్పుడే కాదు, ఈవెన్ ఇన్ ది ఎటర్నిటీ. నిత్యత్వంలో కూడా చూసేది మనం ఎవరినంటే యేసుక్రీస్తుని మాత్రమే. తండ్రి అయిన దేవుని మనం చూడలేం, పరిశుద్ధాత్మ దేవుని మనం చూడలేం. ఎందుకంటే దే ఆర్ నాట్ ఫిజికల్, దే ఆర్ మెటాఫిజికల్, నాన్ ఫిజికల్, దే ఆర్ ద స్పిరిట్. మహిమా స్వరూపేగు తండ్రిని తెలుసుకున్నట్టు యందు మనకేం కావాలి? జ్ఞానము ప్రత్యక్షతగా మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. అది ప్రేయర్ పాయింట్స్. ఒక భారం మనకు వచ్చిందా? జ్ఞానము ప్రత్యక్షతగా మనసు అంటే మే గివ్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ రెవల్యూషన్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ హిమ్. అది అపోస్తలుడు పౌలు. మనకున్నటువంటి 3 భాగాల్లో ఒక భాగాన్ని గురించి మనం చూసాము. మిగిలిన 2 భాగాలు ఇంకోసారి మనం ఎప్పుడైనా చూద్దాం. మనకి కనీసం ఇంకొక 14 మినిట్స్ టైం ఉంది. ఈ 14 మినిట్స్ టైంలో నా కోరిక ఏంటంటే కనీసము ఒక 3 గాని, 4 గాని చెప్పబడినటువంటి ఈ మాటల్ని మనం సొంతం చేసుకొని ఈ సమయంలోనే మనం కాసేపు ప్రార్థన చేసుకొని మనం ముగిస్తే చాలా బాగుంటుంది. మనం అగ్రీ అయ్యాం 8:30 వరకు మన టైం కదా. సో 8:16 అయింది. నేను ఇక్కడ స్టాప్ చేస్తాను. ఆ మిగిలిన 14 మినిట్స్ మనం ఏం చేద్దామంటే ఒక 3 లేక 4 లేక 5 ఆ టైంలో, ఎంత టైంలో 8:30 కాగానే మనం అక్కడికి మనం క్లోజ్ చేయడానికి మనం ఒప్పుకుందాం. సో ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని పౌలు ఏ విధంగా ప్రార్థన చేశాడో ఆ విధంగా మనం ప్రార్థన చేయడానికి మనం ప్రార్థనలో కాసేపు గడుపుతాం. దేవుడి వాక్యాన్ని మన కొరకు దీవించును గాక.